Now let us enter into the today's session, very important session practically. So today in day 5 we are going to discuss the chapter named value of supply. మన 14 days session లో ఇవాళ డే 5 లో మనం ఉన్నాం సార్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాల్యూ ఆఫ్ సప్లై అండ్ వెరీ లెందీ టాపిక్ కూడా. సో రోజు ఇప్పటి వరకు చెప్పుకునే సెషన్స్ కంటే ఇవాళ సెషన్ ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రతి ట్రాన్సాక్షన్ వాల్యూ మీద జిఎస్టీ ఎలా లెవీ చేస్తాం, ఆ వాల్యూ కన్సిడర్ చేయాలా వద్దా, ఈ ఇష్యూస్ అన్నీ మనం డిస్కస్ చేయాలి కాబట్టి. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్ విత్ నో లాస్ ఆఫ్ టైమ్. సో let us begin. Sir, regarding value of supply, section 15, what we have specified here is section 15 of CGST Act provides that the common provisions for value of the goods and services, goods ki services ki common provisions అనే section 15 ఇంట్రడ్యూస్ చేసింది. సార్ ఈ చాప్టర్ మనకి బాగా అర్థం కావడానికి నేను ఈ చాప్టర్ని ఒక 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఒకటి అంతా పర్ఫెక్ట్గా ఉంటే, అంటే సెక్షన్ 15లో చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా వాల్యుయేషన్ విషయంలో అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏది పర్ఫెక్ట్గా లేదు అప్పుడు ఇంకేం ఫాలో అవ్వాలి, వాల్యుయేషన్ రూల్స్లోకి వెళ్ళిపోవాలి. ఆ రూల్స్ అనే సెకండ్ పార్ట్. అండ్ నెంబర్ 3 నోటిఫైడ్ సప్లైస్. రూల్ నెంబర్ 32 ఏం చెప్పిందంటే, కొన్ని కేసెస్లో మీ ట్రాన్సాక్షన్ వాల్యూ పర్ఫెక్ట్గా ఉన్నా మేము ఒక స్పెషల్ స్కీమ్ డిజైన్ చేస్తున్నాం. మీకు బాగా అర్థం కావడం నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మన రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసినా టర్న్ ఓవర్ కనుక 2 crores ఎక్సీడ్ అవ్వకపోతే సెక్షన్ 44AD 2 crores వరకు ఆప్షన్ ఇచ్చింది. ఏంటి, మనం అక్కడ 8% ఆఫ్ ద టర్న్ ఓవర్ ప్రాఫిట్ కింద చూపించుకుంటే, బ్యాంక్ రిసిప్ట్స్ అయితే కనుక 6% ఆఫ్ ద టర్న్ ఓవర్ ప్రాఫిట్ కింద చూపించుకుంటే, అప్పుడు ఎలా అయితే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్తో రెలవెన్స్ లేదో అదే రకంగా ఇక్కడ కూడా అటువంటి ప్రిజంప్టివ్ స్కీమ్స్ కొన్ని చెప్పారు. సో ఒక 5 స్కీమ్స్ నేర్చుకోబోతున్నాం. సర్టెన్ నోటిఫైడ్ సప్లైస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ, మీ ట్రాన్సాక్షన్ వాల్యూతో సంబంధం లేకుండా మేము ఒక 5 స్పెషల్ స్కీమ్స్ చెప్తున్నాము, ఆ స్కీమ్స్ ఫాలో అవ్వండి. బట్ ఇవి ఆప్షనల్ స్కీమ్స్ మాత్రమే. 44AD సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎలా అయితే ఆప్షనల్ స్కీమో, అలా ఈ రూల్ 32లో చెప్పిన 5 స్కీమ్స్ కూడా ఆప్షనల్ స్కీమ్స్. మీకు ఇది యూజ్ అయితే ఆప్ట్ చేసుకోండి. మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్ వాల్యూ, రిలేటెడ్ పర్సన్స్ ఇవి వెయిట్తో పని లేకుండా సింపుల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇలా ఈ చాప్టర్ని మనం ఏం చేస్తున్నామంటే, వీ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటి అన్నీ బాగున్నాయి సార్, అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 చెప్పిన కండిషన్సే ఫుల్ఫిల్ చేయలేదు, రూల్స్ ఫాలో అవ్వాలి. 3వ పార్ట్ ఏమో ఆప్షనల్గా డీల్ చేసుకోవచ్చు, కావాలంటే ఇవి ఆప్ట్ చేయొచ్చు లేదా రెగ్యులర్ కేసులోనే ఫాలో అయిపోవచ్చు. అటువంటి కేసెస్ ఏంటి అనేది నౌ వీఆర్ గోయింగ్ టు బిగిన్ అవర్ డిస్కషన్. సో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాను సార్. సెక్షన్ 15 వాల్యూ ఆఫ్ సప్లై. సెక్షన్ 15 హ్యాస్ ఇంపోజ్డ్ 2 కండిషన్స్ ఆన్ ద ఎస్ఎస్సి. సార్ నార్మల్గా జిఎస్టీ దేని మీద ఉండాలి అంటే, వాళ్ళు చేసుకున్న ట్రాన్సాక్షన్ వాల్యూ మీద ఉండాలి. అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ 1 lakhకి చేసుకుంటే 1 lakh మీద జిఎస్టీ ఉండాలి. ట్రాన్సాక్షన్ 8 lakhsకి చేసుకుంటే 8 lakhs మీద జిఎస్టీ ఉండాలి. అంటే వాళ్ళు ఏ వాల్యూకి అయితే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ వాల్యూ మీదే జిఎస్టీ అనేది లెవీ చేయాలి. బట్ హియర్ ద క్వశ్చన్ ఈజ్, వీళ్ళు అసలు ఎంతకి వాల్యూ చేసుకున్నారని మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ట్రాన్సాక్షన్ 1 lakhకి చేసుకున్నారా, 10 lakhsకి చేసుకున్నారా, 15 lakhsకి చేసుకున్నారా? జనరల్గా మనకు ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వాయిస్. ఇన్వాయిస్లో ఏది రాసుకుంటే అదే ట్రాన్సాక్షన్ వాల్యూగా తీసుకుంటాం. ఇన్వాయిస్ వాల్యూ అంటే అది మళ్ళీ వేరు, ట్యాక్స్ కూడా కలిపితే ఇన్వాయిస్ వాల్యూ అంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇన్వాయిస్లో వీళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ వాల్యూ రాసుకుంటారో ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ మీదే జిఎస్టీ అనేది లెవీ చేస్తాం. కరెక్టే. బట్ ఇది మేము ఒప్పుకోవాలంటే, ఏది ఒప్పుకోవాలంటే, వెన్ ద డిపార్ట్మెంట్ యాక్సెప్ట్స్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ డిక్లేర్డ్ బై ద ఎస్ఎస్సి ఇన్ ద ఇన్వాయిస్. మీరు ఇన్వాయిస్లో డిక్లేర్ చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూని డిపార్ట్మెంట్ విల్ యాక్సెప్ట్ వెన్ 2 కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్. ఒక 2 కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు ఇన్వాయిస్లో ఏది రాసుకుంటే అదే ఒప్పుకుంటాం. మీరు 1 lakh రాయండి, మేము క్వశ్చన్ చేయం. మీరు 50,000 రాయండి, మీ క్వశ్చన్ చేయం. 10 rupees రాసినా క్వశ్చన్ చేయము. ఎప్పుడు యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ 2 conditions. When these 2 conditions were satisfied, the value which was quoted in the invoice itself can be considered as the assessable value. ఆ వాల్యూ మీదే మేము జిఎస్టీ కూడా లెవీ చేస్తాం. ఏంటి సార్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన 2 conditions అంటే, నెంబర్ 1, బయ్యర్ అండ్ సెల్లర్ హ్యాస్ టు బి అన్రిలేటెడ్. ఇద్దరు రిలేటెడ్ పార్టీస్ అవ్వకూడదు.
సార్ వాట్ డూ మీన్ బై ద టర్మ్ రిలేటివ్ అనేది మనం ఇప్పుడు వాల్యుయేషన్ రూల్స్లో రూల్ నెంబర్ 28లో ఒక చార్ట్ ఇచ్చాను మీకు, డీటెయిల్గా చూద్దాము. సో సెల్లరు బయ్యర్ అన్రిలేటెడ్ పర్సన్ అవ్వాలంట. ఏ సార్ రిలేటివ్ అయితే యాక్ట్కి ఏంటి ప్రాబ్లం అంటే, జనరల్గా రిలేటెడ్ పర్సన్స్కి ఎక్కువకు అమ్ముతామా తక్కువకు అమ్ముతామా? వాట్ ఐ మీన్ ఈస్ ఫర్ రిలేటెడ్ పార్టీస్ వెదర్ వీ సేల్ ఫర్ హయ్యర్ వాల్యూ ఆర్ లోయర్ వాల్యూ, జనరల్గా తెలిసిన వాళ్ళు కాబట్టి రిలేటివ్స్ కాబట్టి లోయర్ వాల్యూకే అమ్ముతూ ఉంటాం. ఇలా మనం లోయర్ వాల్యూకి సేల్ చేస్తూ గవర్నమెంట్కి లోయర్ జిఎస్టీ కడతామంటే గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుంది? వాళ్ళు నీకు రిలేటివ్, గవర్నమెంట్కి కాదు కదా. మీకు రిలేటివ్ అవటం వల్ల మీరు తగ్గించి అమ్ముకోండి, తక్కువ ట్రాన్సాక్షన్ వాల్యూనే ఛార్జ్ చేసుకోండి. బట్ మీరు ట్యాక్స్ కూడా తగ్గించిన వాల్యూ మీద కడతానంటే డిపార్ట్మెంట్ ఎలా ఒప్పుకుంటుంది? సో మీరు రిలేటివ్కి తగ్గించి అమ్మినా మీరు ఇప్పుడు వాల్యుయేషన్ రూల్స్ ఫాలో అయ్యి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి అని మన రూల్ నెంబర్ 28లో డిస్కస్ చేస్తాం. సో ఫైనల్లీ ద ఫస్ట్ కండిషన్ ఈస్ బయ్యర్ అండ్ సెల్లర్ హ్యాస్ టు బి అన్రిలేటెడ్. ఇద్దరు రిలేటెడ్ పార్టీస్ అయితే ఏమవుద్ది సార్? అప్పుడు కండిషన్స్ వైలేట్ అయినట్టే. కండిషన్స్ వైలేట్ అయితే వాల్యుయేషన్ రూల్స్కి వెళ్ళి వాల్యూ డిటర్మైన్ చేయాలి. I think the point is very clear. So first condition is buyer and seller has to be unrelated. And second condition వచ్చేటప్పటికి price is the sole consideration. సోల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్కటే. ప్రైస్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో యాక్చువల్గా కూడా అంతే రావాలి, అంతకంటే ఎక్కువ రాకూడదు. అర్థం కాలేదు సార్. సార్ ఇన్వాయిస్లో 1 lakh రాసాము, ఓకే, 1 lakh కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నాం, ఓకే. దాంతోపాటు ఏదో సెకండ్ హ్యాండ్ ఐటమ్ని కూడా అది ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు 1 lakhకి సేల్ చేశాడు సార్. ఇప్పుడు 1 lakhని మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం? 1 lakhని యాక్సెప్ట్ చేయాలంటే ఇన్వాయిస్లో 1 lakh రాశారు కాబట్టి 1 lakhే రావాలి. ఇక్కడ సెల్లర్కి 1 lakhతో పాటు ఒక సెకండ్ హ్యాండ్ గూడ్ ఎక్స్చేంజ్లో వచ్చింది అతనికి. ఆ సెకండ్ హ్యాండ్ గూడ్ ఇచ్చాడు, ఇతనేమో 1 lakhకి న్యూ ఐటమ్ని సేల్ చేశాడు. ఇప్పుడు ఇతనికి వచ్చిన కన్సిడరేషన్ ఎంత అంటే 2 items వచ్చాయి. 1 lakh క్యాష్ వచ్చింది, నాన్ మానిటరీ సెకండ్ హ్యాండ్ గూడ్ ఏదో కన్సిడరేషన్ కింద వచ్చింది. అంటే మీరు ఇన్వాయిస్లో ఏది రాస్తే అదే రావాలి. అంతకంటే ఎక్కువ కన్సిడరేషన్ మీకు వచ్చినప్పుడు ఆ ఇన్వాయిస్ వాల్యూని బిలీవ్ చేయరు, మళ్ళీ వాల్యుయేషన్ రూల్స్కి వెళ్ళి ఓపెన్ మార్కెట్ వాల్యూ బట్టి డిటర్మైన్ చేయాల్సి వస్తుంది. ఇన్వాయిస్లో ఎంత రాస్తామో అంతే కనుక నిజంగా కూడా వచ్చి ఏ ఎడిషనల్ మానిటరీ కానీ నాన్ మానిటరీ కన్సిడరేషన్ కానీ రాకపోతే అప్పుడు in such a case the invoice value shall be considered as the assessable value. I think the point is very clear. So finally there exist 2 conditions for determining the value of the supply. Condition number 1, buyer and seller has to be unrelated. Condition number 2, and price must be the sole consideration for sale. ఇలా ఈ 2 కండిషన్స్లో బోత్ ద కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీరు ఇన్వాయిస్లో ఏది రాస్తే అదే తీసుకుంటాము. మీరు కనుక ఈ 2 కండిషన్స్లో ఒక్క కండిషన్ వైలేట్ అయినా సరే దెన్ వీ గో ఫర్ వాల్యుయేషన్ రూల్స్. సార్ ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలా అంటే ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినా సరే దేర్ ఆర్ 6 ఇంక్లూజన్స్. ఇంకో 6 ఐటమ్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలి వాల్యూలో. మీరు ఆల్రెడీ ఈ 6 ఐటమ్స్ని వాల్యూలో ఇంక్లూడ్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఇంక్లూడ్ చేయకపోతే మాత్రం ఇప్పుడు యాడ్ చేయాలంట. అవేంటనేది చూద్దాం రండి సార్. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇవన్నీ చాలామంది మిస్ అవుతూ ఉంటారు, బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సార్ హియర్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్ అని ఒక కండిషన్ అనుకున్నాము. సప్లై బిట్వీన్ అన్రిలేటెడ్ పర్సన్స్, అన్రిలేటెడ్ పర్సన్స్ మధ్యలోనే సప్లై జరగాలి అనుకున్నాం. ఇలా 2 కండిషన్స్ ఇంపోజ్ చేసి ఈ 2 సాటిస్ఫై చేస్తే వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్, మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్న వాల్యూ మీదే జిఎస్టీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమన్నాం సార్? ప్లస్ సర్టెన్ ఎలిమెంట్స్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఇంకొన్ని ఎలిమెంట్స్ని వచ్చేటప్పటికి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ప్లస్ సర్టెన్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇంకొన్ని ఎలిమెంట్స్ని ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేస్తాము. ఏంటా ఎలిమెంట్స్? మొత్తం 6 ఐటమ్స్ ఉన్నాయి సార్. మీకు నెక్స్ట్ పేజ్లో చాలా క్లియర్గా ప్రజెంటేషన్ ఇచ్చాను. సో హియర్ ఇట్ కంటైన్స్ 6 items where they have to be included in the value of the supply. ఈ 6 ఐటమ్స్ని కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. సార్ వాట్ ఆర్ దో 6 ఐటమ్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సార్ ఈ 6 ఐటమ్స్ మీరు ఇప్పటి వరకు ఇంక్లూడ్ చేసేసి ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు ఇంక్లూడ్ చేయకుండా ఉంటే ఇప్పుడైనా కంపల్సరీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని వీటన్నిటిని వాల్యూలో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇది జనరల్గా అందరం చేసేదే సార్.
price actually paid or payable. For suppose if I am selling a product for rupees 1 lakh, ఇప్పుడు 10,000 మాత్రమే నాకు కన్సిడరేషన్ క్యాష్లో ఇచ్చారు, బ్యాలెన్స్ 90,000 వచ్చేటప్పటికి 2 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను. సో ఇక్కడ ప్రైస్ యాక్చువల్లీ పెయిడ్ ఎంత అంటే 10 lakhs, పేయబుల్ ఎంత అంటే 90,000. ఇప్పుడు జిఎస్టీ దేని మీద ఉంటుంది అందరికీ తెలిసిందే, 1 lakh మీద మాత్రమే జిఎస్టీ లెవీ చేస్తాం. ప్రైస్ పెయిడ్ మాత్రమే కాదు, పేయబుల్ అయినా సరే ఇంక్లూడ్ చేయాల్సిందే. ఇది మనం అందరం చేసేదే సార్, ఇందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ట్యాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ ఇఫ్ చార్జ్డ్ సెపరేట్లీ బై ద సప్లయర్. సార్ ట్యాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ, సార్ జిఎస్టీ తప్ప మిగతా ట్యాక్సెస్ అన్నిటినీ యాడ్ చేయండి అని చెప్పి అంటున్నాను. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. సో రైస్ మిల్స్ రైస్ సేల్ చేసేటప్పుడు మార్కెట్ సెస్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తూ ఉంటుంది. మరి ఈ మార్కెట్ సెస్ మీరు కస్టమర్ నుండి కలెక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ రైస్ సేల్ వాల్యూ 1 lakh అనుకుందాం, మార్కెట్ సెస్ 1% 1000 రూపీస్ కలెక్ట్ చేశారనుకుందాం. మొత్తం 1,01,000 మీద ఇక్కడ జిఎస్టీ అట్ ద రేట్ 5%. బ్రాండెడ్ రైస్ అని చెప్పి అనుకుంటున్నాం సార్ ఎగ్జాంపుల్, అన్బ్రాండెడ్ రైస్ ఎగ్జామ్షన్లో ఉంది. సో బ్రాండెడ్ రైస్ అన్న ఎగ్జాంపుల్తో 1,01,000 మీద జిఎస్టీ వేస్తాం. దట్ మీన్స్ ఆల్ ద ట్యాక్సెస్ ఎక్సెప్ట్ జిఎస్టీ తప్ప వేరే అదర్ ట్యాక్సెస్ ఏవి లెవీ చేసినా సరే, కొన్ని చోట్ల R&D సెస్ అని చెప్పి యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా మీకు వేరే ఏ ట్యాక్సెస్ అయినా సరే మీరు కస్టమర్ నుండి రికవర్ చేస్తూ మీరే ఓన్ బర్డెన్ పెట్టుకుంటే అది మీకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఏమని చెప్పన్నాం చూడండి సార్, ఇఫ్ చార్జ్డ్ సెపరేట్లీ బై ద సప్లయర్ కస్టమర్ నుండి కనుక రికవర్ చేసుకుంటే జిఎస్టీ తప్ప వేరే ఏ ట్యాక్సెస్ రికవర్ చేసుకున్నా సరే ఇట్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. బట్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ విచ్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ టీసీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్లో టీసీఎస్ ఉంది. సో మోటార్ వెహికల్ అబౌట్ 10 lakhs మోటార్ వెహికల్ కనుక పర్చేస్ చేస్తే, ఒక కార్ 12 lakhs వాల్యూ ఆఫ్ కార్ పర్చేస్ చేస్తే, సో ఎక్స్ట్రా 1% టీసీఎస్ అనేది షోరూమ్ డీలర్ మన కస్టమర్ నుండి కలెక్ట్ చేస్తాడు. ఇది కూడా ట్యాక్సే కదా, అదర్ దాన్ జిఎస్టీనే కదా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా యాడ్ చేసి జిఎస్టీ వేయాలా? అవసరం లేదు. సో టీడీఎస్ టీసీఎస్ మీద జిఎస్టీ ఏమి అట్రాక్ట్ అవ్వదు. సో అందుకని నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి. సో కాబట్టి ఏంటంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎక్సెప్ట్ జిఎస్టీ అన్నాము. అయితే ఇన్కమ్ ట్యాక్స్ టీసీఎస్ యాడ్ చేయాలన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు కోల్ మీద కానీ, టింబర్ మీద కానీ, అలాగే కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ, స్క్రాప్ మీద కానీ కొన్ని కేసెస్లో టీసీఎస్ అట్రాక్ట్ అవుతుంది. ఈ టీసీఎస్ని కూడా కలిపిన వాల్యూ మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే నో, అది ఒక సర్క్యులర్ రూపంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అది తప్ప మిగతా ఏ ట్యాక్సెస్ రికవర్ చేసినా సరే కస్టమర్ నుండి వాటిని వాల్యూకి యాడ్ చేసి మనం ఇక్కడ జిఎస్టీ లెవీ చేయాలి. ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ టీసీఎస్ని యాడ్ చేయట్లేదు అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్రెడిట్గా క్లెయిమ్ చేయొచ్చు, అదేమి కస్టమర్ నుండి ఇప్పుడు మనం ఎడిషనల్గా తీసుకునే కన్సిడరేషన్ కాదు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ టీసీఎస్ని ఎక్స్క్లూడ్ చేసుకుని మిగతా టీసీఎస్ని అన్నింటినీ కూడా ఏం చేయమన్నారు సార్ ఇక్కడ యాడ్ చేయండి, మిగతా ట్యాక్సెస్ అన్నింటినీ కూడా యాడ్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎక్సెప్ట్ జిఎస్టీ, ఆల్ అదర్ ట్యాక్సెస్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. కానీ ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి సార్. ఇన్ దిస్ కేస్ మెయిన్ అందరికీ యూస్ఫుల్ అయ్యే యూనివర్సల్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. రైట్, లెట్ మీ టేక్ ఏ ఫ్రెష్ పేజ్. ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్ ప్రాపర్టీ కనుక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయితే జిఎస్టీ ఎగ్జామ్షన్ ఉంది. అలా కాకుండా కమర్షియల్ అయితే కనుక ఈ రెంట్ మీద జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మీద మున్సిపల్ ట్యాక్సెస్ లెవీ చేస్తారు. నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్లో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ రెంట్ కనుక 1 lakh వస్తే కమర్షియల్ షాప్ కాంప్లెక్స్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ 1 lakh వస్తే, సో స్టాండర్డ్ డిడక్షన్ ఒక 30% ఉంటుంది. సరే, అంతకంటే ముందు మున్సిపల్ ట్యాక్సెస్ ఎగ్జాంపుల్కి ఒక 10,000 రూపీస్ మున్సిపల్ అథారిటీకి పే చేస్తే అది ఎక్స్క్లూడ్ చేసి 90,000 అని రాసి దాంట్లోని స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ పోను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంతా అని డిటర్మైన్ చేస్తాం. జిఎస్టీ యాక్ట్ బట్టి టర్న్ ఓవర్ అంటే ఇది కాదు కదా. మనకి ఇక్కడ రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నారు? 1 lakh.
ఇప్పుడు జిఎస్టీ దేని మీద లెవీ చేయాలి? ఇప్పుడు ఈ రెంట్ కాసేపు కమర్షియల్ రెంట్ అనుకుందాము. కమర్షియల్ రెంట్ అయితే జిఎస్టీ 1 lakh మీద లెవీ చేయాలా, 90,000 మీద లెవీ చేయాలా అంటే 1 lakh మీదే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇది అందరూ చెక్ చేసుకోవాలి సార్. ప్రతి క్లయింట్ని, కమర్షియల్ రెంట్ వచ్చే ప్రతి క్లయింట్ని మీరు కంపల్సరీ ఈ పాయింట్ క్వశ్చన్ చేసుకోవాలి. మున్సిపల్ ట్యాక్సెస్ హూ ఈజ్ గోయింగ్ టు బేర్ ఇట్? మున్సిపల్ ట్యాక్సెస్ ఎవరు బేర్ చేస్తున్నారు? ఓనరా లేదా టెనెంటా? స్ట్రిక్ట్లీ స్పీకింగ్, యాజ్ పర్ మున్సిపల్ లాస్ ఓనర్ ఈజ్ లైబుల్ టు పే మున్సిపల్ ట్యాక్సెస్. బట్ ఒక ఓనర్ ఏమని చెప్పి అంటున్నాడంటే, నా రెంట్ 1 lakh రెంట్ నాకు రావాలి, దాంతోపాటు మున్సిపల్ ట్యాక్సెస్ మున్సిపల్ అథారిటీ వాళ్ళు ఒక 10,000 లెవీ చేస్తారు, అది మీరే ఆ బర్డెన్ బేర్ చేసుకోవాలి. అందుకు ఇఫ్ యూ అగ్రీ దెన్ యూ టేక్ ద ప్రాపర్టీ ఆన్ లీజ్ అని చెప్పి ముందే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. అంటే రెంట్ నాకు 1 lakh నాకు రావాలి, దాంతోపాటు మున్సిపల్ ట్యాక్స్ కూడా టెనెంట్ నువ్వు బేర్ చేస్తా అంటే తీసుకో ప్రాపర్టీ, లేదంటే వదిలేసేయండి మేము ఇంకొకరికి లెట్అవుట్కి ఇచ్చుకుంటాము అన్నాం. సరే అని చెప్పి ఆ టెనెంట్ ఒప్పుకున్నాడు కూడా. ఈ కేసులో ఓనర్కి వచ్చే రెంట్ ఎంత అంటే 1 lakh, కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కనుక ఓనరే బేర్ చేస్తే 1 lakh మీదే జిఎస్టీ లెవీ చేస్తాం. కానీ ఈ కేసులో మున్సిపల్ ట్యాక్సెస్ ఎవరు బేర్ చేస్తున్నారు? ఇఫ్ టెనెంట్ ఈజ్ గోయింగ్ టు బేర్ మున్సిపల్ ట్యాక్సెస్, it indirectly amounts that the municipal tax which was paid by the tenant is charged by the owner and owner has paid it to the municipal authority. అంటే ఇక్కడ టెనెంట్ కనుక మున్సిపల్ ట్యాక్స్ బేర్ చేస్తే అప్పుడు దీన్ని మనం ఏమనుకుంటామంటే ఓనర్ దీన్ని బేర్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయట్లేదు, ఇక్కడ టెనెంట్ బేర్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని వాల్యూ ఆఫ్ సప్లైకి యాడ్ చేయాలి. మొత్తం 1,10,000 ఉంటుంది. ఈ 1,10,000 మీద జిఎస్టీ లెవీ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. మున్సిపల్ ట్యాక్సెస్ ఓనర్ పే చేస్తేనే డిడక్షన్ కింద ఇస్తాము. ఇఫ్ ఓనర్ ఈజ్ నాట్ గోయింగ్ టు పే మున్సిపల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్లో ఇది డిడక్షన్ రాదు. ఇక్కడ కూడా మనం 1 lakh తీసుకుని దాన్ని బేస్ చేసుకుని కంటిన్యూ చేస్తాం. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. నేను చెప్పేది ఏంటంటే సార్ ఒకటే, జిఎస్టీ తప్ప మిగతా ఏ ట్యాక్సెస్ మనం రిసిపియంట్ నుండి రికవర్ చేసినా, ఇక్కడ రిసిపియంట్ ఎవరంటే టెనెంట్, ఆ టెనెంట్ నుండి మనం ఇండైరెక్ట్గా మున్సిపల్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసాం ఇక్కడ. ఎందుకనంటే టెనెంట్నే మున్సిపల్ ట్యాక్స్ బేర్ చేయమని చెప్పి మనం స్పెసిఫై చేసాం. ఇన్ దిస్ కేస్ మున్సిపల్ ట్యాక్సెస్ కనుక టెనెంట్ బేర్ చేస్తే, సార్ కట్ షార్ట్ సింపుల్గా చెప్తున్నాను, మున్సిపల్ ట్యాక్సెస్ కనుక టెనెంట్ బేర్ చేస్తే, ఓనర్ బేర్ చేయాల్సిన మున్సిపల్ ట్యాక్స్ని కనుక టెనెంట్ బేర్ చేస్తే, ఓనర్ జిఎస్టీ కట్టేటప్పుడు టెనెంట్ కట్టిన మున్సిపల్ ట్యాక్స్ అమౌంట్ని ఓనర్ యాడ్ చేయాలి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిస్కషన్. లేదు ఓనరే బేర్ చేస్తే కనుక ఈ వచ్చే రెంట్లో నుండే బేర్ చేసుకుని ఉంటాడు, అప్పుడు నో ఇష్యూ, 1 lakh మీద జిఎస్టీ అనేది లెవీ చేస్తాం. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఎనీ ట్యాక్సెస్ కలెక్టెడ్ అదర్ దాన్ జిఎస్టీ, జిఎస్టీ తప్ప మీరు ఏ ట్యాక్సెస్ కలెక్ట్ చేసినా సరే వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అంటే వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలి. ఇది ఫైనల్గా కంక్లూషన్. ఇంతవరకు అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను సార్. బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 points. టోటల్ వీ హ్యావ్ 6 inclusions. 6 inclusionsలో ఇప్పుడు 2 inclusions మనం కంప్లీట్ చేసాం. నౌ లెట్ us కమ్ ఫర్ ఇంక్లూజన్ నెంబర్ 3. ఇంక్లూజన్ నెంబర్ 3 ఏంటంటే ఇది కూడా మనందరికీ తెలిసిందే, పేమెంట్ మేడ్ టు థర్డ్ పార్టీస్. ఫర్ సపోజ్ ఏ అండ్ బి మధ్య కాంట్రాక్ట్ జరిగింది, ఏ సప్లయర్, బి రిసిపియంట్. కాంట్రాక్ట్ వాల్యూ 1 lakh, జిఎస్టీ అమౌంట్ 18,000, టోటల్గా 1,18,000. ఈ 1,18,000 బి ఏకి ఇవ్వాలి. ఓకే, ఏ ఏమన్నాడు అంటే నేను సి అనే పర్సన్కి ఒక 50,000 రూపీస్ డ్యూ ఉన్నాను, కాబట్టి నువ్వు డైరెక్ట్గా 50,000 రూపీస్ సికి ఇచ్చేయి, బ్యాలెన్స్ 68,000 మాత్రమే నాకు పే చెయ్యి అని చెప్పి స్పెసిఫై చేశాడు. ఇప్పుడు ఈ కేసులో బి ఏకి ఇచ్చే అమౌంట్ 68,000, సి అనే పర్సన్కి 50,000 ఇచ్చాడు. ఈ కేసులో జిఎస్టీ ఈ 1 lakh మీద ఉంటుందా, బ్యాలెన్స్ అమౌంట్ మీద ఉంటుందా అన్న డిస్కషన్ వస్తుంది. సార్ ఇక్కడ సి అనే పర్సన్ థర్డ్ పార్టీ అయ్యుండి అతనికి పే చేసినా సరే దీని వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలి, అంటే ఎంటైర్ 1 lakh మీద జిఎస్టీ ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇక్కడ సప్లయర్ వేరే థర్డ్ పార్టీకి పేమెంట్ ఇవ్వమని చెప్పి ఎవరి తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్, సప్లయర్ తరపున థర్డ్ పార్టీకి ఏమన్నా పే చేయమని చెప్పి సప్లయర్ చెప్పినా దాన్ని కూడా మనం వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేసుకుంటాము. ఇది కంక్లూషన్. సో ఫైనల్గా ఏంటంటే ఈ కేసులో 1 lakh కొంత అమౌంట్ సికి ఇచ్చినా సరే
ఇది టోటల్ వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలి. పేమెంట్ మేడ్ టు థర్డ్ పార్టీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్. ఈస్ ద పాయింట్ వెరీ క్లియర్? రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఇన్ రిలేషన్ టు సప్లై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఉన్న 6 ఇంక్లూజన్స్లో ఈ పాయింటే వెరీ ఇంపార్టెంట్. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రతి కేసులో జనరలైజ్డ్ మేనర్లో ఉండేవే. ఎందుకంటే ఇన్వాయిస్ వాల్యూతో పాటుగా చాలామంది కొంతమంది ఫ్రైట్ అని యాడ్ చేస్తారు. కొంతమంది ఇదిగోండి సార్ ఇక్కడ ఇచ్చాను ఫ్రైట్ అని, కొంతమంది ప్యాకింగ్ ఛార్జెస్ అని, కొంతమంది ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అని కలెక్ట్ చేస్తారు, కొంతమంది ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని కలెక్ట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్ గూడ్స్ వాల్యూ ఇంత అని చెప్పి ఒకటి స్పెసిఫై చేసి ఆ గూడ్స్ వాల్యూతో పాటు ఎడిషనల్గా ఈ ఛార్జెస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఈ ఛార్జెస్ అనేది సప్లైలో పార్ట్ కాదు కదా, దీని మీద మేము జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు అనే కంక్లూజన్లోకి వస్తారు సార్. అది కరెక్ట్ కాదు. ఇన్ దిస్ కేస్ ఆన్ ఎంటైర్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ వీఆర్ గోయింగ్ టు లెవీ జిఎస్టీ అండ్ నాట్ ఓన్లీ ఆన్ ద గూడ్స్, ఎంటైర్ వాల్యూని ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సిందే. అంటే ఇన్సిడెంటల్గా వాళ్ళు ఫ్రైట్ అని, ప్యాకింగ్ అని, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అని, ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని ఇలా ఏవి రికవర్ చేసుకున్నా సరే ఆల్ దీస్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. సార్ ఇవన్నీ కూడా సర్వీస్ ఛార్జెస్ కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ రేట్ వచ్చేటప్పటికి 28%, రైట్. దీంతో పాటు ప్యాకింగ్ ఛార్జెస్ అని చెప్పి కొంత కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని సర్వీస్ కింద ట్రీట్ చేస్తూ సపరేట్గా 18% ఛార్జ్ చేస్తాం సార్ అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సార్ ఈ కేసులో ప్యాకింగ్ మీద కూడా 28% పడుతుంది. బికాస్ దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్. మీరు సెపరేట్గా ప్యాకింగ్ అనే సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు. గూడ్స్లో పార్ట్గా ఇన్సిడెంటల్ సర్వీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ఇది మీరు పర్ఫామ్ చేసిన ఎడిషనల్ సర్వీస్ కాదు, ఒక కొత్త సర్వీస్ కాదు. గూడ్స్లో పార్ట్గా ఇన్సిడెంటల్గా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆల్ ద ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. ఈ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ని కూడా గూడ్స్ వాల్యూలో పార్ట్గా అనుకుంటూ ఈ ప్యాకింగ్ ఛార్జెస్ మీద కూడా 28% అవుతుంది. సార్ దీన్నే కొంచెం రివర్స్లో చెప్పుకుందాం. ఒకవేళ గూడ్స్ మీద రేట్ ఆఫ్ జిఎస్టీ 5% అయ్యుంటే, గూడ్స్కి 1 lakh ఛార్జ్ చేశాము, ప్యాకింగ్ ఛార్జెస్ 5000 రూపీస్ అని తీసుకున్నాము. ఇప్పుడు ఈ 5000 మీద జిఎస్టీ ఎంత ఉంటుంది? 18%ఆ 5%ఆ? 5%. సరే ఇక్కడ గవర్నమెంట్కి లాస్ కదా. గవర్నమెంట్కి లాస్, ప్రాఫిట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. హియర్ ద ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ విచ్ వర్ ఇన్కర్డ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద సప్లై, సప్లైలో పార్ట్గా జరిగే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయాలి అనేది ఇక్కడ క్రైటీరియా. ఒకవేళ ఇది ఎగ్జెంప్టెడ్ గూడ్ అయితే, ఇన్ కేస్ ఇఫ్ దిస్ గూడ్ ఈజ్ ఎగ్జెంప్ట్, ఇన్సిడెంటల్గా 5000 ఇన్కర్ అయితే ఈ 5000 కూడా ఎగ్జెంప్టే. సో ట్యాక్స్ రేట్ అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. సో కాబట్టి ఏంటంటే దిస్ ఫ్రైట్, ప్యాకింగ్, ఇన్స్పెక్షన్, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇలా ఏవి ఛార్జ్ చేసినా సరే వాల్యూలో పార్ట్గా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇందులో ఇలా నేను చెప్పంగానే చాలామంది ఒక ఇష్యూ రైజ్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఇలా ఉంది సార్ ఒక ఇన్వాయిస్, వాల్యూ ట్యాక్స్. ఫర్ సపోజ్ ఏంటంటే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి 1 lakh, ట్యాక్స్ 0, 5% రేట్వి 50,000 సేల్ చేసాం. ఒకే ఇన్వాయిస్లో ఇలా ఉన్నాయి, డిఫరెంట్ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఒకే ఇన్వాయిస్లో సేల్ చేస్తున్నాము. 12%ది 60,000 ఉంది, 18%ది 75,000 ఉంది. ఇవన్నీ కలిపి దీనికి తగ్గ ట్యాక్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేశాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే ఫ్రైట్ కూడా కలెక్ట్ చేస్తున్నాం ఎడిషనల్గా. ఫ్రైట్ అని కానీ, ప్యాకింగ్ అని కానీ ఇలా ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఒక 10,000 రూపీస్ కలెక్ట్ చేశారు. ఈ ఇన్సిడెంటల్ ఛార్జెస్ని మన వాల్యూలో పార్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం కదా. ఏ వాల్యూలో పార్ట్ అని చెప్పి అనుకోవాలి? ఇక్కడ ఒకే ఇన్వాయిస్లో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 5%, 12%, 18% ఉన్నాయి కదా. ఈ ఫ్రైట్ మీద ఏ రేట్ ఆఫ్ జిఎస్టీ లెవీ చేయాలి? పోనీ ఆ 10,000ని ఆ 4 పాయింట్స్కి అపోర్షన్ చేయమంటారా? అపోర్షన్మెంట్ లేదు సార్. ఈ కేసులో ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ సప్లై అప్లై అవుతుంది. ఈ ఫ్రైట్ ఈ గూడ్కి ఎంత, ఈ గూడ్కి ఎంత అని మనం చెప్పలేము. మీరు ఒకవేళ చెప్పగలిగితే ప్రతి పర్సంటేజ్ ఆఫ్ గూడ్కి సెపరేట్ ఇన్వాయిస్ రైజ్ చేయండి. ఎగ్జెంప్టెడ్ గూడ్కి 2,000 రూపీస్ ఫ్రైట్ అని ఇఫ్ యూ కెన్ బైఫర్కేట్, యూ గివ్ ఏ సెపరేట్ ఇన్వాయిస్ ఫర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్.
లేదు అన్నిటిని మేము ఒకే ఇన్వాయిస్లో ఇంక్లూడ్ చేసి లాస్ట్లో ఫ్రైట్ అని చెప్పి మీరు ఒక ఫిగర్ కనుక యాడ్ చేసేటట్టయితే ఇన్ దిస్ కేస్ దిస్ అమౌంట్స్ టు మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అన్నప్పుడు మనం డే 1 సెషన్లోనే డిస్కస్ చేసాము, సారీ డే 2 సప్లై డెఫినేషన్ డిస్కస్ చేసినప్పుడు మిక్స్డ్ సప్లై అన్నప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి అనుకున్నాం సార్, మిక్స్డ్ సప్లై హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ తీసేసుకోవాలి. ఇన్ దిస్ కేస్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి అంటే నథింగ్ బట్ 18%. సో ఈ ఫ్రైట్ అమౌంట్ మీద కూడా 18% జిఎస్టీ లెవీ చేయాలి. ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. అలా కాకుండా ఎగ్జెంప్టెడ్ గూడ్ 1 lakh, దీని ఫ్రైట్ 2000, 5% గూడ్ 50,000, దీని తాలూకు ఫ్రైట్ 1000 అని కనుక మీరు ఇలా బైఫర్కేట్ చేస్తే ఈ ఫ్రైట్ మీద జిఎస్టీ ఉండదు, ఈ ఫ్రైట్ మీద 5% అలానే లెవీ చేస్తాం. బట్ జనరల్లీ ఒకే ఇన్వాయిస్లో డిఫరెంట్ రేట్స్ స్పెసిఫై చేసినప్పుడు వీ కెనాట్ బైఫర్కేట్ ద ఫ్రైట్ అమౌంట్ అండ్ హెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ సప్లై అప్లైస్ అండ్ హెన్స్ హైయెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీ షెల్ బి లెవీడ్. ఒకవేళ ఇందులో కనుక 28% గూడ్ ఉంటే ఆ 28% గూడ్ అమౌంట్ 2000 రూపీస్ అయినా సరే ఎంటైర్ ఫ్రైట్ మీద 28% ఛార్జ్ అయిపోతుంది. సో హియర్ ద వాల్యూ ఈజ్ నాట్ ద క్రైటీరియా. The incidental expenses which were incurred on part of the supply has to be included in the value of the supply and rate of tax వచ్చేటప్పటికి ఇక్కడ హైయెస్ట్ రేట్ అనేది ఇంపోజ్ చేశాము. ఇక్కడ ఈ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ని నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే సెపరేట్ ఛార్జెస్ కింద కన్సిడర్ చేయొద్దు, నార్మల్ వాల్యూకే యాడ్ చేసేయండి అని చెప్పి ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్ బై దిస్. సార్ ఈ వీటన్నిటినీ కూడా ఎప్పుడు యాడ్ చేస్తామో, ఒకవేళ ఫ్రైట్ కానీ ప్యాకింగ్ కానీ మనమే ఓన్గా బర్డెన్ బేర్ చేస్తే అప్పుడు యాడ్ చేయక్కర్లేదు. ఇదంతా నేను చెప్పేది మీరు ఇన్వాయిస్లో ఛార్జ్ చేస్తేనే యాడ్ చేయండి, ఇన్వాయిస్లో ఛార్జ్ చేస్తేనే యాడ్ చేయండి. దీస్ ఐటమ్స్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఛార్జ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్. మీరు ఇవన్నీ కస్టమర్ నుండి ఛార్జ్ చేసేటైతేనే యాడ్ చేయండి. I think the issue is very clear. By this we have completed point number 4. So total we have 6 inclusions to be discussed. By this we have completed 4 inclusions. And point number 5 last session నిన్న టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో ఈ పాయింట్ గురించి డిస్కస్ చేశాం సార్. ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ అని కానీ పెనాల్టీ అని కానీ ఛార్జ్ చేస్తే ఫర్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ కనుక లేట్గా పే చేసినందుకు ఎడిషనల్గా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ని మనం ఏమని చెప్పి అనుకున్నాం సార్, వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేసి ఈ సప్లైకి సంబంధించిన ట్యాక్స్ రేట్ ఏదైతే ఆ ఇంట్రెస్ట్ మీద కూడా అదే ట్యాక్స్ రేట్ లెవీ చేయాలి. ఇంట్రెస్ట్ మీద 18% అని చెప్పి ఫిక్స్ అవ్వద్దు. ఈ ఇంట్రెస్ట్ని వాల్యూ ఆఫ్ సప్లైకి యాడ్ చేస్తూ మళ్ళీ నిన్న మనం అనుకుంది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ని మనం సేవ్ చేసుకోవడానికి ఇంక్లూజివ్ బేసిస్ అనే కాన్సెప్ట్ కూడా ఫాలో అవ్వచ్చని కూడా నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాము. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ ఈజ్ నార్మల్గా లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ లేదు. బట్ గూడ్స్ సప్లైలో కానీ సర్వీస్ సప్లైలో కానీ పేమెంట్ బిలేటెడ్గా ఇచ్చినందుకు ఎడిషనల్గా కన్సిడరేషన్ అంటే ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఛార్జ్ చేసినా, లేట్ ఫీ అని ఛార్జ్ చేసినా, పెనాల్టీ అని ఛార్జ్ చేసినా వీటన్నిటిని వాల్యూ ఆఫ్ సప్లైకి యాడ్ చేసి ఏది ఇవంతా కస్టమర్ నుండి రికవర్ చేస్తేనే, నోషనల్ ఇంట్రెస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కస్టమర్ 10 days లేట్గా ఇచ్చాడు, 10 days లేట్గా ఇచ్చినందుకు నేను జనరల్గా అయితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. నేను ఏమన్నానంటే కస్టమర్తో 10 days కదా లేట్గా ఇచ్చింది, పర్లేదులే వదిలేసేయండి అని చెప్పి అన్నాను. నేను ఛార్జ్ చేయనప్పుడు ఇక్కడ నోషనల్గా యాడ్ చేయకూడదు. ఇఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఛార్జ్ ఇట్ ఫ్రమ్ ద కస్టమర్ దెన్ ఓన్లీ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. ఇది కంక్లూషన్. సో బై దిస్ ద 5th point is very clear. Now coming to the 6th point, non-government subsidies. గవర్నమెంట్ సబ్సిడీస్ మనం ఎడిషనల్గా రిసీవ్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ని గవర్నమెంట్ 60 రూపీస్కే సేల్ చేయమంది, నేను మార్కెట్లో 100కి అమ్ముదాం అనుకున్నాను. నేను 100కి సేల్ చేసినప్పుడు 100 మీద జిఎస్టీ కలెక్ట్ చేయాలి. బట్ ఆన్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఇట్ ఫర్ ₹60 ఓన్లీ. అటువంటిప్పుడు 60 మీద జిఎస్టీ కడతాను, మరి నాకు లాస్ కదా అంటే ఇంకో 40 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ అని ఇస్తుందంట. అంటే ఓవరాల్గా నేను రిసీవ్ చేసుకున్న 100, కానీ జిఎస్టీ మాత్రం 60 మీద కడితే చాలు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీని వాల్యూ కింద యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ నాన్ గవర్నమెంట్ సబ్సిడీని మాత్రమే ట్రాన్సాక్షన్ వాల్యూకి యాడ్ చేయమన్నాం. మళ్ళీ చెప్తున్నాను సార్, గవర్నమెంట్ సబ్సిడీస్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ, ఓన్లీ నాన్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఓన్లీ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్.
గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే యాడ్ చేయకండి, మీకు ఆ డబ్బులు వచ్చినా సరే. నాన్ గవర్నమెంట్ అంటే ఎన్జిఓస్ కానీ ఎవరైనా ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఇస్తే అప్పుడు మాత్రం మీరు వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేయండి. అందుకే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నార్మల్గా నోట్బుక్ 50 రూపీస్కి అమ్ముతాడంట. సో ఏ కంపెనీ యూజెస్ CSR ఫండ్స్ టు పే ద సెల్లర్ ₹30 సో దట్ స్టూడెంట్స్ పే ఓన్లీ 20 పర్ నోట్బుక్. ఇప్పుడు స్టూడెంట్స్కి 20 రూపీస్కే ఛార్జ్ చేస్తున్నారు స్టూడెంట్స్ నుండి, కానీ ఇంకో 30 రూపీస్ ఎవరు ఇస్తున్నారంటే ఎవరో ఒక కంపెనీ ఇస్తుందంట. ఈ కేసులో చెప్పండి సార్, ఈ వాల్యూ అనేది నాన్ గవర్నమెంట్ సబ్సిడీ కాబట్టి ఎవరో కంపెనీ ఇచ్చింది కాబట్టి మనకి సబ్సిడీ, దీన్ని ఇంక్లూడ్ చేసి 50 రూపీస్ మీదే GST లెవీ చేయాలి అని స్పెసిఫై చేశారు. సో స్ట్రైట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ సబ్సిడీస్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ, నాన్ గవర్నమెంట్ సబ్సిడీస్ షల్ ఓన్లీ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో ఐ థింక్ ఆల్ ది 6 పాయింట్స్ వర్ వెరీ క్లియర్. టోటల్ 6 ఇంక్లూజన్స్ గురించి డిస్కస్ చేసాం సార్. ఇదిగోండి సార్, ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. మీరు ఇన్వాయిస్ ప్రైస్ కరెక్ట్గా ఉండి బయ్యరు సెల్లర్ అన్రిలేటెడ్ అయినా సరే కొన్ని ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయాల్సిందే అని సెక్షన్ 15 చెప్పింది. ఏంటి ఆ ఎలిమెంట్స్ అనే 6 పాయింట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో అంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఈ 6 పాయింట్స్ గురించి కూడా కంపల్సరీ డీల్ చేయాలి ప్రతి ట్రాన్సాక్షన్కి అనేది కంక్లూషన్. సో అక్కడికి ఈ ఇంక్లూజన్స్ కంప్లీట్ చేసాం. ఇంక్లూజన్స్తో పాటు 2 ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనం డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ సార్ రిగార్డింగ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ డిస్కౌంట్స్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూలో నుండి డిస్కౌంట్స్ని ఏం చేయమని చెప్పి అంటున్నారు సార్, ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. హౌ టు ఎక్స్క్లూడ్ అనే పాయింట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సార్ ఇన్వాయిస్లో 1 lakh రూపీస్ అని రాసి ట్రేడ్ డిస్కౌంటో, క్యాష్ డిస్కౌంటో, సీజనల్ డిస్కౌంటో, వాట్ ఎవర్ మేబీ ఇయర్ ఎండ్ డిస్కౌంటో ఏదో ఒక పేరు పెట్టి డిస్కౌంట్ ఒక 10,000 తీసేశాడు, బ్యాలెన్స్ కస్టమర్ నుండి 90,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ దిస్ కేస్ GST గెట్స్ అట్రాక్టెడ్ ఆన్ ₹90,000 ఓన్లీ because the discounts that were allowed before or at the time of supply and shown in the invoice. ఇన్వాయిస్లో డిస్కౌంట్ అని చెప్పి తీసేస్తే ఆ డిస్కౌంట్ అమౌంట్ మీద GST కట్టాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ డిస్కౌంట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఇఫ్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ ఇన్ ద ఇన్వాయిస్లో తీసేస్తేనే, ఇక్కడ ఇన్వాయిస్లో డిస్కౌంట్ అని తీసేస్తేనే దీని మీద GST ఉంటుంది. ఈ డిస్కౌంట్ అనేది ఒక కూపన్ వల్ల కానీ ఒక వౌచర్ వల్ల కానీ ఇచ్చుంటే నిన్నటి సెషన్లో డిస్కస్ చేశాము, ఈ డిస్కౌంట్ కూపన్ వాల్యూ మీద సెల్లర్ అంటే సప్లయరే ఓన్గా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. ఇది నిన్నటి డిస్కషన్లో మనం అనుకున్నాం. బట్ ఇక్కడ నేను చెప్పేది జనరల్ డిస్కౌంట్స్. సో ఇన్వాయిస్లో డిస్కౌంట్ అని తీసేస్తే ఆ డిస్కౌంట్ అమౌంట్ మీద GST ఉండదు. వాట్ ఎవర్ మే బి ద నేమ్, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, సీజనల్ డిస్కౌంట్, ఇయర్ ఎండ్ డిస్కౌంట్. సో ఇలా మీరు ఏ నేమ్ పెట్టుకున్నా సరే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్కౌంట్స్ షుడ్ బి రెడ్యూస్డ్. డిస్కౌంట్ మీద GST అనేది ఉండదు. ఇది పాయింట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, డిస్కౌంట్స్ దట్ వర్ అలౌడ్ ఆఫ్టర్ ద సప్లై. అంటే ముందు ఇన్వాయిస్ రైజ్ చేస్తాం, కస్టమర్కి స్టాక్ కూడా వెళ్ళిపోయింది, ఒక 2 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాం, 2 months అయిపోయింది, ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు సప్లయర్ రిసిపియంట్కి ఫోన్ చేసి పేమెంట్ ఎప్పుడు ఇస్తావు ఏంటని అడిగితే, మీరు అంత ఇన్వాయిస్ రైజ్ చేస్తే మేము ఎలా పేమెంట్ ఇస్తాము, మీరు మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి కదా, మీరు డిస్కౌంట్ ఇవ్వకుండా ఫుల్ వాల్యూ రైజ్ చేస్తారు అని చెప్పి అప్పుడు క్వశ్చన్ చేశాడు. అంటే ఇన్వాయిస్లో డిస్కౌంట్ తీయలేదు, ఫ్యూచర్లో డిస్కౌంట్ అడుగుతున్నాడు. మరి ఈ కేసులో డిస్కౌంట్ ఇవ్వాలా అంటే ట్రేడ్లో పార్ట్గా ఇటువంటి కేసెస్లో డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటారు. అలా అని చెప్పి ఇన్వాయిస్ని రిటర్న్ ఇచ్చేసేయి, ఆ ఇన్వాయిస్ని రివైజ్ చేసి కొత్త ఇన్వాయిస్ ఇస్తాను, అసలు అటువంటి కాన్సెప్టే GSTలో లేదు. సార్ GSTలో రివైజ్డ్ ఇన్వాయిస్ అనే పాయింట్ ఉంది కదా, అది సెపరేట్ కాన్సెప్ట్. రిజిస్ట్రేషన్ అనేది బ్యాక్ డేట్తో అయ్యి ఆ పాత ఇన్వాయిస్లని మార్చడానికి రివైజ్డ్ ఇన్వాయిస్, ఆ కాన్సెప్ట్ వేరు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే వన్స్ ఇష్యూ చేసిన ఇన్వాయిస్ని చేంజ్ చేయకూడదు, ఆ ఇన్వాయిస్ అలాగే ఉండాలి. దేర్ మస్ట్ బి నో చేంజెస్ ఇన్ ద ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఇవ్వండి, అమెండ్ చేసి ఇస్తాము, లేకపోతే ఇన్వాయిస్ ఇవ్వండి, క్యాన్సిల్ చేసి ఫ్రెష్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాము. ఇటువంటి కేసెస్ అనేది ఇక్కడ అరైజ్ అవ్వకూడదు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్, మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత ఫ్యూచర్లో కనుక ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇన్ సచ్ ఎ కేస్ వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిట్ నోట్స్. ఈ కాన్సెప్ట్ వాడండి, క్రెడిట్ నోట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయండి.
అంతేకాని మీరు ఇన్వాయిస్ని అమెండ్ చేసేస్తాము, మార్చేస్తాము అలా చేయకూడదు. వన్స్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ ఇట్ కెనాట్ బీ క్యాన్సిల్డ్. మీకు స్టాక్ రిటర్న్ వచ్చినా, మీరే వాల్యూ తగ్గించుకోవాలన్నా, ట్యాక్స్ తగ్గించుకోవాలన్నా ఈ కేసెస్లో యూ నీడ్ టు ఇష్యూ జిఎస్టీ క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అని ఎందుకంటున్నాం సార్? నార్మల్గా మనం సేల్ చేస్తున్నామంటే మన కస్టమర్ మనకి ఏమవుతాడు? డెటార్ అవుతాడు. డెటార్ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి అతని డిస్కౌంట్ ఇవ్వాలంటే డెబిట్ బ్యాలెన్స్ని తగ్గించాలి. డెబిట్ బ్యాలెన్స్ని తగ్గించాలంటే వీ నీడ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్. సో ఫైనల్లీ credit note is to be issued in this case where discounts are to be issued after the completion of the supply. సప్లై కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫ్యూచర్లో డిస్కౌంట్స్ ఇవ్వాలనుకుంటే ఇన్ సచ్ ఏ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై వే ఆఫ్ జిఎస్టీ క్రెడిట్ నోట్. బట్ ఇలా ఇవ్వాలంటే ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయాలి. ఈ ఇన్వాయిస్లో డిస్కౌంట్ ఎంత, దీంట్లో ఎంత అని ఇన్వాయిస్ వైజ్ మీరు వర్కౌట్ చేయాలి. ఇయర్ మొత్తం మీద ఒక 100 ఇన్వాయిసెస్ దాకా ఉన్నాయి, మొత్తానికి కలిపి 5% ఇచ్చేస్తాను, అలా కుదరదు. ఈ కేసులో ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేసి, ఎందుకంటే జిఎస్టీ క్రెడిట్ నోట్లో వీ నీడ్ టు కోట్ ఇన్వాయిస్ నెంబర్. జిఎస్టీ క్రెడిట్ నోట్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ జిఎస్టీ క్రెడిట్ నోట్లో వీ నీడ్ టు కోట్ ఇన్వాయిస్ నెంబర్ ఆల్సో. ఇన్వాయిస్ నెంబర్ని కూడా ఆ జిఎస్టీ క్రెడిట్ నోట్లో కోట్ చేయాలి. మరి ఇన్వాయిస్ నెంబర్ కోట్ చేయాలంటే మీరు ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయాలి కదా. ప్రతి ఇన్వాయిస్కి వర్కౌట్ చేయడం అంటే కష్టం సార్, రైట్? ఒక 5 or 10 ఇన్వాయిసెస్ కలిపి వర్కౌట్ చేయండి. కన్సాలిడేటెడ్ క్రెడిట్ నోట్ అనే కాన్సెప్ట్ని కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. బట్ ప్రాక్టికల్గా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఆన్లైన్లో జిఎస్టీ క్రెడిట్ నోట్ అప్లోడ్ చేసేటప్పుడు GSTR 1లో ఇన్వాయిస్ నెంబర్ అని అడుగుతుందే కానీ ఇన్వాయిస్ నెంబర్స్ అని అడగట్లేదు. థియరిటికల్గా మాత్రమే కన్సాలిడేటెడ్ క్రెడిట్ నోట్ అనే కాన్సెప్ట్ ఉంది. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. మీరు ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేసి ప్రతి ఇన్వాయిస్కి ఎంతెంత క్రెడిట్ నోట్ ఇస్తున్నామనేది మీరు కంపల్సరీ జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి. అలా మీరు జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తేనే దాన్ని వాల్యూ ఆఫ్ సప్లైలో ఉండి ఎక్స్క్లూడ్ చేస్తారు ఫర్దర్గా. లెట్ us కంటిన్యూ. ఇక్కడతో డిస్కషన్ అవ్వలేదు సార్, క్రెడిట్ నోట్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇక్కడ ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయండి, దాంతోపాటు జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేయాలి. ఏం చేయాలి సార్? రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేయాలి. ఫస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ 1 lakh ప్లస్ ఎగ్జాంపుల్కి జిఎస్టీ 10,000, మొత్తం 1,10,000కి ఇన్వాయిస్ ఇష్యూ రైజ్ చేస్తాం. ఇప్పుడు అతను ఏమంటున్నా అంటే డిస్కౌంట్ కావాలి అని చెప్పి అంటున్నాడు. సరే అని చెప్పి ఫ్యూచర్లో మనం డిస్కౌంట్ ఒక 9,000 రూపీస్ ఇద్దామనుకుంటున్నాము. 9,000 మీద జిఎస్టీ 900, మొత్తం 9,900కి ఇప్పుడు ఏమి ఇవ్వాలి అంటే జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇవ్వాలి. ఫస్ట్లో మన ఇన్వాయిస్ ఈ అమౌంట్కి రైజ్ చేసాం కాబట్టి రిసిపియంట్ ఈ 10,000 ఐటీసీ తీసేసుకుని ఉంటాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే జిఎస్టీ క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేస్తున్నామో ఈ 900 అనేది సప్లయర్ లయబిలిటీ తగ్గుతుంది, రిసిపియంట్ ఐటీసీ కూడా తగ్గించుకోవాలి. జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తే ఐటీసీ హ్యాస్ టు బీ రెడ్యూస్డ్. సార్ నేను జిఎస్టీ క్రెడిట్ నోట్ అనే చెప్పాను, జిఎస్టీ రాయకుండా ప్రాక్టికల్గా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ అని కూడా ఇస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ యూ ఇగ్నోర్. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అంటే ఊరికే క్రెడిట్ నోట్ అని 5 lakhs ఒక ఫిగర్ రాసేసి క్రెడిట్ నోట్ ఇచ్చేశారు. ఇయర్ మొత్తం మీద 5 lakhs డిస్కౌంట్ ఇస్తున్నానని చెప్పి క్రెడిట్ నోట్ 5 lakhsకి ఇచ్చేశారు. ఈ కేసులో 5 lakhs మీద జిఎస్టీ పే చేయాలా అంటే నెక్స్ట్ మన డిస్కషన్ దాని గురించే సార్. టైటిల్ జిఎస్టీ క్రెడిట్ నోట్. సార్ జిఎస్టీ క్రెడిట్ నోట్ అయితేనే ఐటీసీ రివర్స్ చేయాలి రిసిపియంట్. మీరు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇస్తే అంటే ఇన్వాయిస్లో జిఎస్టీ అని రాయకుండా జనరల్ క్రెడిట్ నోట్స్ కనుక ఇస్తే దీన్ని వాల్యూ నుండి ఎక్స్క్లూడ్ ఐటీసీ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి కొన్ని రెఫరెన్సెస్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ పాయింట్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఫస్ట్ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. జిఎస్టీ క్రెడిట్ నోట్స్. సప్లయర్ మే ఇష్యూ జిఎస్టీ క్రెడిట్ నోట్స్. సప్లయర్ అనేది జిఎస్టీ క్రెడిట్ నోట్ కావాలంటే ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు సార్? ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ నోట్ కాన్సెప్ట్ యు ఫాలో. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఒక చిన్న క్లారిఫికేషన్ తెచ్చుకుంటాము. అక్కడితో ఇంకా మీకు క్రెడిట్ నోట్స్తో కన్ఫ్యూజనే ఉండదు, మొత్తం ఫుల్ క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో లెట్ us బిగిన్ అవర్ డిస్కషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా క్రెడిట్ నోట్స్ చాలా క్రెడిట్ నోట్స్ ఉంటున్నాయి, డెబిట్ నోట్స్ ఉంటున్నాయి. ప్రాక్టికల్గా ఏమంటూ ఉంటారంటే సప్లయర్ క్రెడిట్ నోట్ ఇవ్వాలి, బయర్ డెబిట్ నోట్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు.
అసలు ఆ లాజిక్కే లేదు సార్. డెబిట్ నోట్ అయినా క్రెడిట్ నోట్ అయినా రెండు ఇష్యూ చేయాల్సింది సప్లయరే. మరి రిసిపియంట్ ఏం చేయాలి? ఆ డెబిట్ నోట్ని క్రెడిట్ నోట్ని రిసీవ్ చేసుకుని ఐటీసీ అడ్జస్ట్మెంట్ చేయాలి. అంతేకాని అతను క్రెడిట్ నోట్ ఇస్తే ఇతను డెబిట్ నోట్ ఇవ్వాలి, ఇతను డెబిట్ నోట్ ఇస్తే అతను క్రెడిట్ నోట్ ఇవ్వాలి. అసలు అటువంటి థియరీనే లేదు అక్కడ. అది మనం ఊహించుకుంటూ ఉంటున్నాం. సప్లయర్ క్రెడిట్ నోట్ ఇస్తే రిసిపియంట్ బుక్స్లో టాలీలో డెబిట్ నోట్ అని ఎంటర్ చేసుకుంటాడే కానీ డెబిట్ నోట్ ఏమి ఇష్యూ చేయక్కర్లేదు సార్. సో క్రెడిట్ నోట్ ఇవ్వాలన్నా డెబిట్ నోట్ ఇవ్వాలన్నా బోత్ దిస్ క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ షుడ్ బి ఇష్యూడ్ బై ద సప్లయర్. దెన్ వాట్ ద రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ? రిసిపియంట్ ఆ క్రెడిట్ నోట్ తీసుకుని ఐటీసీ అవైల్ చేసుకోవాలా, రివర్స్ చేసుకోవాలా చూసుకోవాలి. ఐటీసీ అడ్జస్ట్మెంట్ గురించి మాత్రమే రిసిపియంట్ చూసుకోవాలి, అంతేకాని రిసిపియంట్ ఏ నోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ చూడండి సార్, ఇప్పుడు నవ్ వీఆర్ డిస్కసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. ఫస్ట్ వీల్ బిగిన్ విత్ క్రెడిట్ నోట్ అండ్ నెక్స్ట్ వీల్ గో ఫర్ డెబిట్ నోట్. 2 పేజెస్లోనూ మీకు క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ చాలా క్లియర్గా ఇచ్చాను. ఫస్ట్ లెట్ us బిగిన్ విత్ క్రెడిట్ నోట్. ఫస్ట్ పర్పస్ ఆఫ్ జిఎస్టీ క్రెడిట్ నోట్. సార్ జనరల్గా క్రెడిట్ నోట్ 3 సందర్భాల్లో ఇష్యూ చేస్తూ ఉంటారు. ఏ సందర్భాల్లో ఇష్యూ చేస్తారంటే, పాయింట్ నెంబర్ 1, టు డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై అండ్ రెస్పెక్టివ్ ట్యాక్స్. వాల్యూ ఆఫ్ ద సప్లై తగ్గించడానికి. హయ్యర్ వాల్యూ రాస్తాం, తర్వాత డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, అలా వాల్యూ తగ్గించాలి. వాల్యూ తగ్గించామంటే ఆటోమేటిక్గా రెస్పెక్టివ్ ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది. సార్ క్రెడిట్ నోట్ అనేది మీరు ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నారో ఆ రెడ్యూస్ వాల్యూ వరకు మాత్రమే ఇక్కడ మీరు కోట్ చేయాలి. ఫర్ సపోజ్ 1 lakhకి సప్లై చేశాము, తర్వాత ఒక 10,000 డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాము, ఈ 10,000కే క్రెడిట్ నోట్ ఇవ్వాలి, అంతేగాని నెట్ 90,000కి క్రెడిట్ నోట్ ఇవ్వడం కాదు. క్రెడిట్ నోట్ షుడ్ బి ఇష్యూడ్ టు ద ఎక్స్టెంట్ టు బి రెడ్యూస్డ్. ఎంతైతే రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో వాటి వరకు మాత్రమే వీ నీడ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్. సో ఫైనల్లీ హియర్ ద కంక్లూజన్ ఈస్, ఇన్ దిస్ కేస్ ఒకవేళ వాల్యూ తగ్గించాలనుకున్నా అండ్ నెంబర్ 2 ట్యాక్స్ తగ్గించాలనుకున్నాం. ఈ పాయింట్ క్లియరే కదా సార్? లేదు వాల్యూ కరెక్ట్గానే ఉంది, వాల్యూ 1 lakh కరెక్టే రాశాను, ట్యాక్స్ యాక్చువల్గా ఆ గుడ్ మీద 5%, బై మిస్టేక్ 18% ఛార్జ్ చేశాను. అంటే ఇక్కడ ఏం చేయాలి? వాల్యూ తగ్గించక్కర్లేదు, మరి ఓన్లీ ట్యాక్స్ మాత్రమే తగ్గించాలి. అలా ఓన్లీ ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవాలన్నా, సో వాల్యూ మాత్రమే తగ్గించాలన్నా లేదా ట్యాక్స్ తగ్గించాలన్నా, సార్ వాల్యూ తగ్గించామంటే కంపల్సరీ ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ తగ్గించినంత మాత్రాన వాల్యూ తగ్గాలని రూల్ లేదు. ఓన్లీ ట్యాక్స్ మాత్రమే రాంగ్ కోట్ చేసినా ఆ ట్యాక్స్ అమౌంట్ వరకే తగ్గిస్తూ జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయొచ్చు. అక్కడ వాల్యూ ఏమి రాయమో ట్యాక్స్ అమౌంట్ వరకే కోట్ చేసుకుంటాం. ఈజ్ ఇట్ వ్యాలిడ్? 100% వ్యాలిడ్. అండ్ నెక్స్ట్, గూడ్స్ ఆర్ రిటర్న్డ్. గూడ్స్ రిటర్న్ చేసేసినట్టయితే మరి దానికి ఇంకా రిసిపియంట్ పేమెంట్ ఇవ్వడు కాబట్టి దీనికి కూడా క్రెడిట్ నోట్ కంపల్సరీ రైజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను గూడ్స్ మీకు సేల్ చేశాను, మీకు నచ్చక దాన్ని నాకు రిటర్న్ చేసేసారు. నేను నార్మల్గా ఫస్ట్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాను, మీరు నాకు అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి, కానీ మీరు గూడ్స్ రిటర్న్ చేస్తారు కాబట్టి మీరు నాకు అమౌంట్ ఇవ్వక్కర్లేదు. కాబట్టి ఈ కేసులో నేనేం చేయాలంటే మీ బ్యాలెన్స్ నా బుక్స్లో డెబిట్ బ్యాలెన్స్ డెటార్గా మీరు ఉండిపోయారు, ఆ బ్యాలెన్స్ని తగ్గించడానికి నేను ఇప్పుడు క్రెడిట్ నోట్ అనేది రైజ్ చేయాలి. ఇలా క్రెడిట్ నోట్ 3 సందర్భాల్లో రైజ్ చేస్తుంటాం సార్. నెంబర్ 1, టు డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై అండ్ రెస్పెక్టివ్ ట్యాక్స్. నెంబర్ 2, ఓన్లీ ట్యాక్స్ మాత్రమే తగ్గించుకోవాలన్నా. నెంబర్ 3, స్టాక్ రిటర్న్ వచ్చేసిన. ఇలా ఈ 3 కేసెస్లో జిఎస్టీ క్రెడిట్ నోట్ అనేది రైజ్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి కండిషన్స్ ఫర్ ఇష్యూయింగ్ జిఎస్టీ క్రెడిట్ నోట్. జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఒక టైం లిమిట్ ఉంది. ఈ పాయింట్ నెంబర్ 4లో డిస్కస్ చేద్దాం సార్. ఒక టైం లిమిట్ ఉంది, ఆ టైం లిమిట్ లోపే క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాలి. అండ్ ఆ క్రెడిట్ నోట్లో ఏం చూపించాలంట? ఇన్వాయిస్ నెంబర్ ఆర్ నెంబర్స్. ఇది థియరిటికలే సార్, ప్రాక్టికల్గా కన్సాలిడేటెడ్ క్రెడిట్ నోట్ ఇంకా రాలేదు అప్లోడింగ్కి. సో థియరిటికల్గా మాత్రమే ఉంది. సో ప్రాక్టికలీ స్పీకింగ్ ఇన్వాయిస్ నెంబర్ కంపల్సరీ కోట్ చేయాలి క్రెడిట్ నోట్లో. ఏ ఇన్వాయిస్ని తగ్గిస్తున్నాం అనేది కంపల్సరీ రాయాలి. అమ్మో సార్ ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయడం కష్టం, వెరీ టిపికల్ టాస్క్. ఇన్వాయిస్ వైజ్ వీ కెనాట్ వర్కౌట్. ఇన్ సచ్ ఏ కేస్ యూ ఇష్యూ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్. జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇవ్వద్దు, ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇవ్వండి. ఈ కేసులో మీ ట్యాక్స్ ఏం తగ్గదు. మీరు ఆల్రెడీ ఒకప్పుడు హై వాల్యూకి సప్లై చేశారు, హై ట్యాక్స్ కట్టేశారు. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇస్తే మీకు ట్యాక్స్ తగ్గదు, మీరు జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇస్తేనే మీకు ట్యాక్స్ తగ్గుతుంది. ఓకే, ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ గురించి 6th పాయింట్లో మాట్లాడదాం సార్. ఫస్ట్ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్ నౌ. సో పాయింట్ నెంబర్ 2 అర్థమైపోయింది. 3, అపాన్ ఇష్యూ ఆఫ్ జిఎస్టీ క్రెడిట్ నోట్. ఒకవేళ క్రెడిట్ నోట్ ఇస్తే ఏం జరుగుతుంది? సప్లయర్ లయబిలిటీ తగ్గుతుంది.
నెక్స్ట్ అతను ఈ మంత్లో చేసే సేల్స్లో నుండి ఈ క్రెడిట్ నోట్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తాం. సో సప్లయర్స్ లయబిలిటీ విల్ డిక్రీస్ క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తే. రిసిపియంట్ కూడా ఏం చేయాలి? ఐటీసీ రివర్స్ చేయాలి. చూడండి సార్, 2 కండిషన్స్ ఇక్కడ అని పెట్టుకోండి. సప్లయర్ లయబిలిటీ తగ్గుతుంది, రిసిపియంట్ కూడా ఐటీసీ తగ్గించుకోవాలి. ఇది మెయిన్ కండిషన్. ఇప్పుడు కంపెనీస్ అందరూ కూడా, ఇప్పుడు నాకు సంబంధించిన క్లయింట్స్కి కొంతమంది సిమెంట్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తుందంటే కంపెనీ కేసీబీ సిమెంట్స్ వాడు, మీకు ఇయర్ మొత్తం మీద ఇంత క్రెడిట్ నోట్స్ ఇష్యూ చేశాను, మీరు ఐటీసీ రివర్స్ చేసినట్టు మీ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుండి సైన్ చేయించి ఒక సర్టిఫికేట్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకని అంటే జస్ట్ వాళ్ళు క్రెడిట్ నోట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ లయబిలిటీ తగ్గదు. రిసిపియంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రివర్స్ ద ఐటీసీ. ఇతను రివర్స్ చేశాడా లేదా కేసీబీ సిమెంట్కి తెలియదు కదా. అందుకని కేసీబీ సిమెంట్ వాళ్ళు ఏమడుతున్నారంటే మీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫై చేయించుకుండండి. మనం ఎప్పుడు సర్టిఫై చేస్తాము? బుక్స్ వెరిఫై చేసి రివర్స్ చేశాడని కనిపిస్తేనే అప్పుడు మనం సర్టిఫై చేసి ఇస్తాం. ఇట్ ఈస్ ద కన్ఫర్మేషన్ టు కంపెనీ దట్ recipient has reduced ITC and hence supplier can also reduce ITC. ఇది ఇక్కడ పాయింట్. సో సప్లయర్ కెన్ ఆల్సో రెడ్యూస్ ట్యాక్స్. సో సప్లయర్ ట్యాక్స్ తగ్గించుకోవాలి అంటే రిసిపియంట్ కంపల్సరీ ఐటీసీ తగ్గించుకోవాలి. రిసిపియంట్ ఐటీసీ తగ్గించుకున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? కన్ఫర్మేషన్స్ తీసుకునేది. అందుకే రిసిపియంట్ అక్కడ అప్లోడింగ్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి రిసిపియంట్ దగ్గర నుండి ప్రాక్టికల్గా కన్ఫర్మేషన్స్ తీసుకునేది. అందుకే ఎందుకంటే సార్ ఫస్ట్లో మనం ఇష్యూ చేసుకున్న పాయింట్ ఏంటంటే డిస్కౌంట్స్ దట్ ఆర్ ఇష్యూడ్ ఆఫ్టర్ సప్లై అయితే ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయండి, క్రెడిట్ నోట్ ఇవ్వండి, అండ్ ఇక్కడ అండ్ అనే కండిషన్ చూడండి సార్, వాటితో పాటు రిసిపియంట్ కూడా క్రెడిట్ రివర్స్ అయ్యేలా చూసుకోవాలి. రిసిపియంట్ రివర్స్ చేశాడు లేదో మాకేం తెలుసు సార్? ఇప్పుడు అంటున్నాం జిఎస్టీఆర్ 2Aలో ఇన్వాయిస్ అప్లోడ్ అవ్వకపోతే మేమేం చేయగలం సార్ అంటే మన క్రెడిట్ డినే చేయట్లేదు, 2Aలో కనిపిస్తేనే మన క్రెడిట్ అలో చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేస్తేనే సప్లయర్ లయబిలిటీ తగ్గుతుంది. అది ఇక్కడ ఇంపోజ్ చేసిన కండిషన్. అందుకనే కంపెనీలందరూ ప్రజెంట్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకునేది మన దగ్గర నుండి. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో క్రెడిట్ నోట్ ఇష్యూ చేశాక ఇది ఇంపార్టెంట్ సార్, సప్లయర్ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది అండ్ రిసిపియంట్ కూడా ఐటీసీ తగ్గించుకోవాలి. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో నౌ లెట్ us కంటిన్యూ. పాయింట్ నెంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ 3 అయిపోయింది. 4th పాయింట్, టైం లిమిట్ ఫర్ ఇష్యూయింగ్ జిఎస్టీ క్రెడిట్ నోట్. జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ ఏంటి? చూడండి సార్, ఇక్కడ జిఎస్టీ క్రెడిట్ నోట్ హ్యాస్ టు బి ఇష్యూడ్ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్లోపు ఇష్యూ చేసేయాలి. సార్ ఇప్పుడు నిన్న మార్చ్ అయిపోయింది, లాస్ట్ మార్చ్ అంటే ఫైనాన్షియల్ 19-20లో చేసిన సప్లైస్ గూడ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇప్పుడు ఆ వాల్యూని డిక్రీజ్ చేయాలంటే ఎప్పటిలోపు చేయాలి అంటే సెప్టెంబర్ 2020 జిఎస్టీఆర్ 1 ఎప్పటికల్లా ఫైల్ చేస్తాను? అక్టోబర్ 11th కల్లా ఫైల్ చేస్తాను. ఆ అక్టోబర్ 11th కల్లా కంపల్సరీ ఈ ఈ జిఎస్టీ క్రెడిట్ నోట్ని మనం అప్లోడ్ చేయాలి. అండ్ నెంబర్ 2 ఇష్యూ చేయాలి. మెయిన్ ఎప్పుడో 2 years బ్యాక్ సేల్ చేశాను, ఆ సేల్ చేసిన తాలూకు ఇప్పుడు నేను క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తానంటే కుదరదు. క్రెడిట్ నోట్కి ఇక్కడ టైం లిమిట్ అనేది ఉంది. ద టైం లిమిట్ హియర్ దట్ వాజ్ స్పెసిఫైడ్ ఈజ్ చూడండి సార్, మ్యాక్సిమం ఇక్కడ టైం లిమిట్ ఎంత స్పెసిఫై చేశారంటే సెప్టెంబర్ మంత్ రిటర్న్ వేసే లోపు కానీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసే లోపు కానీ. ఇంకా యాన్యువల్ రిటర్న్స్ ఎవరు అంత ఎర్లీగా ఫైల్ చేయరనుకోండి. సో కాబట్టి ఏంటంటే రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని అయితే స్పెసిఫై చేశారు. బట్ జిఎస్టీఆర్ 9 సెప్టెంబర్ మంత్ కంటే ఎర్లియర్గా ఫైల్ చేయడానికి ఇంకా ఆన్లైన్లో ఆప్షన్సే రాలేదు. సో కాబట్టి ఏంటంటే ఆబ్వియస్గా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లోపు మాత్రమే మీరు మ్యాక్సిమం జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ చేసిన క్రెడిట్ నోట్ డీటెయిల్స్ని వేర్ టు డిస్క్లోజ్, ఈ జిఎస్టీ క్రెడిట్ నోట్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ చూపించాలి అంటే ఒరిజినల్ జిఎస్టీ క్రెడిట్ నోట్స్ అన్ని టేబుల్ నెంబర్ 9B ఏ ఫామ్లో సార్ ఇక్కడ చెప్పింది? జిఎస్టీఆర్ 1లో టేబుల్ నెంబర్ 9B కాలం మీకు కనిపిస్తుంది. క్రెడిట్ నోట్ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఏది B2B అయితే. B2C అయితే కనుక ఒకప్పుడు ఇన్వాయిస్ అన్ని మనం అగ్రిగేట్ చూపిస్తాం కాబట్టి ఆ క్రెడిట్ నోట్స్ని కూడా టేబుల్ నెంబర్ 7లో మీరు అగ్రిగేట్ B2C డీటెయిల్స్ చూపిస్తారు జిఎస్టీఆర్ 1లో. దాంట్లో నుండే రెడ్యూస్ చేసేయండి. సెపరేట్గా B2C క్రెడిట్ నోట్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయక్కర్లేదు. B2B క్రెడిట్ నోట్స్ని మాత్రమే మీరు టేబుల్ నెంబర్ 9Bలో డిస్క్లోజ్ చేయండి. ఒకవేళ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అప్లోడ్ చేసేటప్పుడు మిస్టేక్ అప్లోడ్ చేశా. మన లాస్ట్ ఇయర్ ఒక క్లయింట్కి పొరపాటున ఏం జరిగిందంటే
క్రెడిట్ నోట్ సెలెక్ట్ చేయబోయి డెబిట్ నోట్ అని సెలెక్ట్ చేసాం. క్రెడిట్ నోట్ వల్ల వాల్యూ తగ్గాల్సింది పోయి ఆ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ కింద ఎంటర్ అయ్యేటప్పటికి వాల్యూ పెరిగిపోయింది. అంటే అప్లోడ్ చేసాం కానీ తప్పు అప్లోడ్ చేశాను, దాన్ని ఇప్పుడు అమెండ్ చేసుకోవచ్చు. ఆ అమెండ్కి ఏంటంటే టేబుల్ నెంబర్ 9C అమెండ్మెంట్స్. మీరు అప్లోడ్ చేసిన డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ మిస్టేక్ అప్లోడ్ చేస్తే ఆ మిస్టేక్ని మీరు అమెండ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి చెప్పిన పాయింటే ఇది GSTR 1లో. మన GSTR 3Bలో ఎక్కడ అప్లోడ్ చేయాలంటే నార్మల్ అవుట్వర్డ్ సప్లైస్ మనం అప్లోడ్ డీటెయిల్స్ రాస్తాంగా కన్సాలిడేటెడ్ ఫిగర్, ఆ అవుట్వర్డ్ సప్లైస్ నుండే మైనస్ మన GST క్రెడిట్ నోట్ని రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. సెపరేట్ డిస్క్లోజర్ అయితే GSTR 3Bలో లేదు, నార్మల్ సేల్స్ నుండే రెడ్యూస్ చేసుకుంటాం. ఒకవేళ ఆ మంత్లో సేలే లేదనుకోండి GSTR 3B 1లో నెగిటివ్ ఫిగర్ అయినా తీసుకుంటుంది కానీ GSTR 3Bలో నెగిటివ్ ఫిగర్ యాక్సెప్ట్ చేయదు. మరి అప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్ వదిలేసేయండి. ఫర్దర్ మంత్స్లో టర్న్ ఓవర్లో నుండి పాస్ట్ మంత్ క్రెడిట్ నోట్స్ కూడా లెస్ చేయండి. ఇంకా తప్ప వేరే ఆప్షన్ మనకి ఇక్కడ లేదు. బట్ GSTR 1లో మాత్రం కరెక్ట్గా డిస్క్లోజ్ చేయండి. మీరు GSTR 9 అండ్ 9C ఫైల్ చేసేటప్పుడు కూడా GSTR 1లో ఉన్న టర్న్ ఓవరే క్రైటీరియా ప్లే చేస్తుంది. సో ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో వేర్ టు డిస్క్లోజ్ ఇది ప్రాక్టికల్గా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డిస్క్లోజ్ చేస్తేనే మీ లయబిలిటీ తగ్గుతుంది. సో ఫైనల్గా సెల్లర్ అతని లయబిలిటీ తగ్గించుకోవాలి అంటే ముందు సేల్ చేశాడు కానీ తర్వాత డిస్కౌంట్ ఇచ్చాము, మరి అనవసరంగా హై వాల్యూ మీద ఎందుకు GST కట్టడం? ఆ వాల్యూ రెడ్యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ GST క్రెడిట్ నోట్ అనే పాయింట్ ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవ్వాలంటే మీరు కంపల్సరీ నేను ఏం చేయాలని చెప్పన్నాను, ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయాలి. ఈ వర్కింగ్ అవుట్ ఇన్వాయిస్ వైజ్ కష్టం సార్, రైట్? యూ కమ్ ఫర్ పాయింట్ నెంబర్ 6. ఇష్యూ ఏ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ విచ్ డస్ నాట్ కంటైన్ GST. క్రెడిట్ నోట్లో GST అని చెప్పి రాయొద్దు. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ 5 lakhs అతను లెడ్జర్ తగ్గిద్దాం అనుకుంటున్నారు. 5 lakhsకి జస్ట్ కమర్షియల్ క్రెడిట్ నోట్ అని కానీ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అని కానీ టైటిల్ పెట్టేసి ఇచ్చేసేయండి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా దీని కింద కన్సిడర్ అవుతాయి. అంటే ఎక్కువ పర్చేస్ చేసినందుకు కొంత అమౌంట్ అనేది తగ్గించారు, ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ కింద మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్లో GST లేదు కాబట్టి సప్లయర్ లయబిలిటీ కూడా తగ్గదు. ఎందుకంటే మీరు ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేస్తేనే మీకు లయబిలిటీ తగ్గుతుంది. మీరు ఇన్వాయిస్ వైజ్ వర్కౌట్ చేయకపోతే సప్లయర్ లయబిలిటీ డిక్రీజ్ అవ్వదు. మరి సప్లయర్ లయబిలిటీ తగ్గితేగా సార్ రిసిపియంట్ ITC రివర్స్ చేయాల్సింది. మరి సప్లయర్ లయబిలిటీ ఇక్కడ తగ్గలేదు కాబట్టి రిసిపియంట్ కూడా ITC తగ్గించక్కర్లేదు. చాలామంది ఏమంటారంటే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వచ్చినప్పుడు మీరు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వచ్చినా ITC తగ్గించుకోవాలి, లేదా ఈ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ని మనం జనరల్గా P&L అకౌంట్లో క్రెడిట్ చేస్తూ ఉంటాం. దీని మీద GST కట్టాలి అవుట్వర్డ్ సప్లైగా ట్రీట్ చేస్తూ. మీకు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వచ్చిందంటే రిసిపియంట్ సప్లయర్కి ఏదో ఎడిషనల్ బెనిఫిట్ ఇచ్చినట్టు. సో కాబట్టి ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ మీద మీరు ఓన్గా ఇక్కడ 18% GST కట్టాలి అని చాలామంది స్పెసిఫై చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ అనేది సర్క్యులర్ నెంబర్ 105 చెప్పింది. ఏమని చెప్పింది అంటే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తే సప్లయర్ ఇగ్నోర్, మీరేమీ చేయక్కర్లేదు, వదిలేసేయండి. రిసిపియంట్ మాత్రం గవర్నమెంట్కి దీన్ని అవుట్వర్డ్ సప్లైగా ట్రీట్ చేస్తూ ట్యాక్స్ పే చేయాలి అని స్పెసిఫై చేశారు. రిసిపియంట్ మాత్రం కంపల్సరీ ట్యాక్స్ పే చేయాలి అని చెప్పన్నారు. సప్లయర్ లయబిలిటీ తగ్గదు కానీ రిసిపియంట్ ITC తగ్గించొద్దు, మీరు దాన్ని ఎక్స్ట్రా సప్లైగా ట్రీట్ చేస్తూ GST కట్టండి అని సర్క్యులర్ నెంబర్ 105లో చెప్పారు. ట్రేడ్ సెక్టార్ అంతా డిస్టర్బ్ అయిపోయింది దీనివల్ల. సార్ ఇయర్ ఎండింగ్కి చాలామంది ఇలా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ ఇస్తూ వస్తారు. సప్లయర్ ఎలాగో ఫుల్ అమౌంట్ మీద GST కట్టారు కదా, మరి రిసిపియంట్ మళ్ళీ దీని మీద GST కడితే డబల్ ట్యాక్సేషన్ అవుతుంది కదా అని చెప్పి ట్రేడ్ సెక్టార్ అందరూ కూడా దీనికి సంబంధించి రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి పంపించారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్క్యులర్ నెంబర్ 112 అని చెప్పి రిలీజ్ చేసి మేమేదో డెప్త్లో ఆలోచించి సర్క్యులర్ 105 ఇష్యూ చేశాము, మీరు దాని గురించి కంగారు పడద్దు, ఈ సర్క్యులర్ నెంబర్ 105ని తీసేస్తున్నాము అని విత్డ్రా చేశారు. సో ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఇగ్నోర్.
ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వస్తే సప్లయర్, మీరు అసలు జిఎస్టీ గురించి ఆలోచించొద్దు, ఇగ్నోర్. రిసిపియంట్, నువ్వు కూడా జిఎస్టీ గురించి ఆలోచించొద్దు, ఇగ్నోర్. మీరల్లా వీటిని P&L అకౌంట్లో ఇన్కమ్ కింద చూపించుకుని ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ తప్పదు. పర్చేజెస్ హయ్యర్ అమౌంట్ రాశారు కాబట్టి క్రెడిట్ నోట్ వచ్చినప్పుడు P&L అకౌంట్లో క్రెడిట్ చేయాలి క్రెడిట్ నోట్, లేదా పర్చేస్ నుండి అయినా లెస్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది దీని మీద, బట్ దీని మీద జిఎస్టీ మాత్రం కట్టాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ చాలా చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఇప్పుడు చెప్తాను వినండి సార్. జిఎస్టీ క్రెడిట్ నోట్ వస్తే సప్లయర్ ట్యాక్స్ తగ్గుతుంది, రిసిపియంట్ కూడా ఐటీసీ తగ్గించుకోవాలి. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ కనుక ఇష్యూ చేస్తే సప్లయరు ఏం చేయక్కర్లేదు, రిసిపియంట్ కూడా ఏమీ చేయక్కర్లేదు. రిసిపియంట్ ట్యాక్స్ కట్టాలి అని సర్క్యులర్ 105లో క్లారిఫికేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్, బట్ ఆ క్లారిఫికేషన్ మేమే విత్డ్రా చేసేస్తున్నాము, మీరు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు అని. తర్వాత సర్క్యులర్ నెంబర్ 112లో దీన్ని ఏం చేశారంటే ఈ కాన్సెప్ట్ని విత్డ్రా చేశారు. సో కాబట్టి ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సార్ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ ఏమన్నా వస్తే దీన్ని GSTR 3Bలో ఎక్కడైనా చూపించాలా? నాట్ రిక్వైర్డ్. మీరు దీన్ని ఎక్కడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ GST సప్లై కింద చూపించమంటారా? సార్ అవసరం లేదు. GST క్రెడిట్ నోట్స్ని మాత్రమే నేను చెప్పిన GSTR 1లో 3Bలో 9 and 9Cలో డిస్క్లోజ్ చేయండి. నాన్ GST క్రెడిట్ నోట్స్ అంటే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ వస్తే నేను చెప్పినట్టుగా సింపుల్గా ఇగ్నోర్. నేను ఇగ్నోర్ అని చెప్పింది బుక్స్లో రాయకుండా ఇగ్నోర్ కాదు సార్, నేను GST రిటర్న్స్లో ఇగ్నోర్ చేయమంటున్నాను. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దీన్ని ఇన్కమ్ కింద చూపించుకోండి, ప్రాఫిట్లో కలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి GST రిటర్న్స్కి తేడా వస్తుంది కదా, ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే 9Cలో రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ ఉంది. క్రెడిట్ నోట్ ఇష్యూడ్ బట్ వర్ నాట్ పర్మిసిబుల్ అండర్ GST అని చెప్పి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మీరు ఈ అమౌంట్ మెన్షన్ చేస్తే మీకు టర్న్ ఓవర్ కూడా మ్యాచ్ అయిపోతుంది. టర్న్ ఓవర్ డిఫరెన్సెస్ ఎరైజ్ అవ్వవు. 9Cలో దీనికి సంబంధించి రీకన్సిలేషన్ ఉంది. క్రెడిట్ నోట్స్, ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్స్ విచ్ వర్ నాట్ పర్మిటెడ్ అండర్ GST అని ఒక కాలం ఉంటుంది సార్, అందులో ఫిల్ చేయండి, మీకు టర్న్ ఓవర్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇది ద డిస్కషన్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ GST క్రెడిట్ నోట్. ఐ థింక్ దిస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ నౌ లెట్ us కమ్ టు ద డిస్కషన్. GST క్రెడిట్ నోట్ అయిపోయింది. నౌ సేమ్ సైమల్టేనియస్గా డిస్కస్ చేద్దాం సార్. GST డెబిట్ నోట్. సార్ GST డెబిట్ నోట్, GST క్రెడిట్ నోట్ ఏంటి డిఫరెన్స్ రెండిటికి? సార్ క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాల్సింది ఎవరు? సప్లయర్. డెబిట్ నోట్ ఇష్యూ చేయాల్సింది రిసిపియంట్ కాదు సార్, డెబిట్ నోట్ అయినా సప్లయరే ఇష్యూ చేయాలి. వాల్యూ తగ్గించాలనుకుంటే క్రెడిట్ నోట్ ఇస్తాడు, వాల్యూ పెంచాలనుకుంటే డెబిట్ నోట్ ఇస్తాడు. డెబిట్ బ్యాలెన్స్ పెరగాలి అంటే ఏ నోట్ ఇష్యూ చేయాలి? డెబిట్ నోట్ ఇష్యూ చేయాలి. సో కాబట్టి టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై అండ్ రెస్పెక్టివ్ ట్యాక్సెస్ డెబిట్ నోట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే రాంగ్ ఇన్వాయిస్ పడిపోతూ ఉంటుంది. సో ఆ ఇన్వాయిస్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలనుకోండి డెబిట్ నోట్ రైజ్ చేస్తారు. లేదా వినండి సార్, ఇందాక మనం ఏమనుకున్నామంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. లేట్గా కనుక కస్టమర్ పేమెంట్ ఇచ్చేటట్టయితే వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్. వెదర్ దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ లైబుల్ టు GST? ఆన్సర్ ఈజ్ ఎస్ అని చెప్పి అనుకున్నాము. మరి ఆ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలంటే ఏదో ఒక ఇన్వాయిస్ ఇవ్వాలి కదా కస్టమర్కి, ఆ ఇన్వాయిసే డెబిట్ నోట్. ఇంట్రెస్ట్ షెల్ బి ఛార్జ్డ్ ప్రాక్టికల్లీ బై వే ఆఫ్ డెబిట్ నోట్ ఓన్లీ. మరి వాల్యూ ఇంక్రీజ్ చేయాలి, వాల్యూ ఇంక్రీజ్ చేయాలంటే అతను కస్టమర్ నుండి వచ్చే అమౌంట్ డెబిట్ నోట్ రైజ్ చేయాలి. సో కాబట్టి డెబిట్ నోట్ ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ రైజ్ చేయాలన్నా, ఇలా మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలన్నా డెబిట్ నోట్ రూపంలోనే ఇది పాసిబిలిటీ ఉంటుంది. సో డెబిట్ నోట్ రైజ్ చేస్తే మీకు ట్యాక్స్ అనేది ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తాను వినండి సార్. క్రెడిట్ నోట్స్ దగ్గరేమో మే అని ఉంది, డెబిట్ నోట్స్ దగ్గరేమో షెల్ అని ఉంది. డెబిట్ నోట్ దగ్గరేమో మే అని ఉంది, సారీ క్రెడిట్ నోట్ దగ్గరేమో మే అని ఉంది, డెబిట్ నోట్ దగ్గరేమో షెల్ అని ఉంది. మేకి షెల్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ క్రెడిట్ నోట్ ఇవ్వకపోయినా గవర్నమెంట్కి పర్లేదు, ఎందుకంటే మీ నుండి ఆల్రెడీ ఎక్కువ ట్యాక్సే వచ్చింది. మీరు క్రెడిట్ నోట్ ఇస్తే మీ ట్యాక్స్ తగ్గుద్ది, మళ్ళీ రిసిపియంట్ ITC తగ్గించాలి లేదా చెక్ చేయాలి. దానికంటే మీరు GST క్రెడిట్ నోట్ ఇవ్వకపోయినా మాకు పర్లేదు, అందుకనే వచ్చిన కాన్సెప్టే ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్. సో ఈ GST క్రెడిట్ నోట్ అనేది మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల. బట్ డెబిట్ నోట్ మాత్రం గవర్నమెంట్కి డెబిట్ నోట్ వల్ల ఎప్పుడైనా సరే ట్యాక్స్ పెరుగుతుంది.
అందుకని ఇక్కడ ఏం చెప్పారు, కంపల్సరీ షెల్ అనే పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ సెక్షన్ ఏంటి సార్, ఇదిగోండి సిజిఎస్టీ యాక్ట్లో సెక్షన్ 34 బోత్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ రెండింటి గురించి ఆ సెక్షన్లోనే ఉంది. మనకు అర్థం కావడానికి నేను ఇక్కడ 2 టేబుల్స్ కింద డివైడ్ చేసి క్రెడిట్ నోట్ని డెబిట్ నోట్ని డిస్కస్ చేస్తున్నాను. నౌ లెట్ us కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డెబిట్ నోట్. డెబిట్ నోట్స్ వచ్చేటప్పటికి ఏమని చెప్పి స్పెసిఫై చేశారంటే సప్లయర్ షెల్ ఇష్యూ జిఎస్టీ డెబిట్ నోట్ సార్, ఇది సప్లయర్ షెల్ ఇష్యూ జిఎస్టీ డెబిట్ నోట్ చేసుకోండి. దీన్ని సప్లయర్ షెల్ ఇష్యూ జిఎస్టీ డెబిట్ నోట్ షెల్ ఇష్యూ, ఎందుకంటే డెబిట్ నోట్ వల్ల వాల్యూ అనేది ఏమవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ డెబిట్ నోట్ రైజ్ చేయాల్సిందే వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు. షెల్ అనే టర్మ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. కండిషన్స్ ఫర్ ఇష్యూయింగ్ జిఎస్టీ డెబిట్ నోట్, ఇదిగోండి సార్. టైం లిమిట్ సేమ్ ఇందాక అనుకున్న టైం లిమిటే, మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లోపు కానీ GSTR 9 ఫైల్ చేసే లోపు కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ జిఎస్టీ డెబిట్ నోట్ అనేది కంపల్సరీ రైజ్ చేయాలి. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ ఇష్యూయింగ్ జిఎస్టీ డెబిట్ నోట్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, టైం లిమిట్ లోపే ఇష్యూ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం స్పెసిఫై చేశారంటే ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఆర్ నెంబర్స్ షుడ్ బి మెన్షన్ ఇన్ ద డెబిట్ నోట్. సో డెబిట్ నోట్లో కూడా కంపల్సరీ ఏ ఇన్వాయిస్ని మీరు ఇంక్రీజ్ చేస్తున్నారనేది కూడా ఇన్వాయిస్ నెంబర్ షుడ్ ఆల్సో బి కోటెడ్. అండ్ నెక్స్ట్ అపాన్ ఇష్యూ ఆఫ్ డెబిట్ నోట్ సప్లయర్ లయబిలిటీ ఇంక్రీజెస్, ఇందాక ఏమనుకున్నాం సార్ డిక్రీజెస్, ఇప్పుడు ఏమని చెప్పంటున్నాము ఇంక్రీజెస్. ఆటోమేటిక్గా ఇది రిసిపియంట్ కూడా ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ మ్యాక్సిమం సెప్టెంబర్లోపు ఇచ్చేయండి అని చెప్పింది. మీరు సెప్టెంబర్లోపు ఇస్తేనే ఐటీసీ అవైల్మెంట్కి టైం లిమిట్ ఉంది సెక్షన్ 16. మ్యాక్సిమం ఒక ఇయర్కి సంబంధించిన ఐటీసీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వేసేలోపు క్లెయిమ్ చేసుకోవాలి. 17, 18 ఒక్క ఇయర్లోనే మార్చ్ వరకు టైం ఇచ్చారు. మిగతా అన్ని ఇయర్స్లోనూ కూడా వీ హ్యావ్ టు అవైల్ ఐటీసీ బిఫోర్ ఎండింగ్ ఆఫ్ ద సెప్టెంబర్ ఆఫ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ in this case what we are required to do is recipient is eligible to avail ITC, supplier ఏమో ట్యాక్స్ కట్టాలి, అది రిసిపియంట్ ఐటీసీ తీసుకోవచ్చు. మరి వీటన్నిటిని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి, సేమ్ టేబుల్ సార్. టేబుల్ 9Bలోకి మీరు వెళ్ళిన వెంటనే డెబిట్ నోటా క్రెడిట్ నోటా అని ఒక 2 కాలమ్స్ పైన కింద వస్తాయి. క్రెడిట్ నోట్ అయితే క్రెడిట్ నోట్ సెలెక్ట్ చేస్తాం, డెబిట్ నోట్ అయితే డెబిట్ నోట్. అది మిస్టేక్గా ఫిల్ చేస్తే కనుక టేబుల్ నెంబర్ 9C అమెండ్మెంట్ అని ఉంది, అందులో కూడా మనం మార్చుకోవచ్చు. GSTR 3Bలో వచ్చేటప్పటికి అవుట్వర్డ్ సప్లైస్కి మనం ఏం చేస్తాం సార్, ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇందాకేమో అవుట్వర్డ్ సప్లైస్ని లెస్ చేసాం క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ ఏమో అవుట్వర్డ్ సప్లైస్కి యాడ్ చేయాలి. ఇది ఇక్కడ చెప్పింది. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, ఫైనాన్షియల్ డెబిట్ నోట్ ఈజ్ నాట్ పర్మిసిబుల్. వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఈజ్ పర్మిసిబుల్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్కువ ట్యాక్స్ కట్టేశారు, మీరు క్రెడిట్ నోట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు. అందుకని ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ ఈజ్ ఎలిజిబుల్, బట్ ఫైనాన్షియల్ డెబిట్ నోట్ ఈజ్ ఇన్ఎలిజిబుల్. ఇది ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే మీరు డెబిట్ నోట్ రైజ్ చేస్తున్నారంటే మీకు కస్టమర్ నుండి ఎడిషనల్ పేమెంట్ వచ్చింది. ఎడిషనల్ పేమెంట్ వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి కదా కంపల్సరీ. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఫైనాన్షియల్ డెబిట్ నోట్ కనుక ఇష్యూ చేస్తే అసలు అది కుదరదు. యూ నీడ్ టు ఇష్యూ జిఎస్టీ డెబిట్ నోట్. మీరు ఒకవేళ పొరపాటున ఫైనాన్షియల్ డెబిట్ నోట్ అని ఇచ్చినా మీరే వాలంటరీగా జిఎస్టీ కట్టుకోవాల్సిందే. బికాస్ సెక్షన్ 34లో ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అంటే క్రెడిట్ నోట్ దగ్గర మే అని చెప్పి ఉంది, కానీ డెబిట్ నోట్ దగ్గర మాత్రం షెల్ అని ఉంది. అంటే ఈ డెబిట్ నోట్ ఇష్యూ చేయడం మ్యాండేటరీ అని చెప్పి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో బై దిస్ కాన్సెప్ట్ ఆఫ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ గురించి డిస్కస్ చేసాం సార్. సో మనం చాప్టర్ బిగినింగ్ కనుక వెళ్తే ఈ చాప్టర్ 3 పార్ట్స్ అని చెప్పి అనుకున్నాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అన్నీ సాటిస్ఫై అయినా సరే 6 ఇంక్లూజన్స్ చూసుకోవాలి. ఆ 6 ఇంక్లూజన్స్ ఏంటి అనేది చూసి 2 ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, నార్మల్ డిస్కౌంట్ అను జిఎస్టీ క్రెడిట్ నోట్ వల్ల వచ్చే డిస్కౌంట్. ఆ 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇదిగోండి సార్, 6 ఇంక్లూజన్స్ మాట్లాడుకున్నాము, 2 ఎక్స్క్లూజన్స్ మాట్లాడుకున్నాము. ఈ 2 ఎక్స్క్లూజన్స్లో క్రెడిట్ నోట్ అన్న పాయింట్ గురించి డౌట్ వచ్చింది, క్రెడిట్ నోట్ గురించి డిస్కస్ చేసాము, డెబిట్ నోట్ గురించి కూడా డిస్కస్ చేసాము. క్రెడిట్ నోట్లో ఈ 2 సర్క్యులర్స్ ఇంపార్టెంట్ సార్. మీరు కావాలంటే మళ్ళీ ఈ 2 సర్క్యులర్స్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని. ముందు ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ మీద పే చేయండి అని చెప్పి అన్నారు, కానీ తర్వాత వాళ్ళు ఇష్యూ చేసిన క్లారిఫికేషన్ని గవర్నమెంటే మళ్ళీ విత్డ్రా చేసింది. సో కాబట్టి నో ఇష్యూ. ఐ థింక్ ఇంకా డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ విషయంలో ఎవ్వరికీ ట్రబుల్ ఉండదు అనుకుంటున్నాను సార్ ఈ క్లారిఫికేషన్ నేను చెప్పేసిన తర్వాత.
సో స్టిల్ ఏమైనా క్వెరీస్ ఉంటే మనం అనుకున్నాం ఆల్రెడీ, మీరు ఈమెయిల్ ఐడికి మీ క్వెరీని పోస్ట్ చేయండి, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us కంటిన్యూ. పాయింట్ నెంబర్ బి, సప్లైస్ వేర్ వాల్యూ కెనాట్ బి డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15. సార్ ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం సార్. థర్డ్ పార్ట్ అనేది అందరికీ అవసరం ఉండకపోవచ్చు, బిజినెస్ టు బిజినెస్ యూజ్ అవుతుంది, నేర్చుకుందాం. కొన్ని కేసెస్లో మీరు అసలు ఈ వాల్యూస్తో సంబంధం లేకుండా మేము ఒక ప్రిజంప్టివ్ స్కీమ్ చెప్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్లో 44 AD లాగా ఇక్కడ ఒక ప్రిజంప్టివ్ స్కీమ్ చెప్తాము, కావాలంటే అది ఫాలో అవ్వండి, లేదా ఈ 2 ఆప్షన్స్ అయినా ఫాలో అవ్వండి, మీ ఇష్టం. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. ప్రజెంట్ ఈ పాయింట్ నెంబర్ బి గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ బి ఏంటంటే ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్, అంటే ఇన్వాయిస్ ప్రైస్లో ఉన్నది మాత్రమే యాక్చువల్గా కూడా రావాలి, బయర్ అండ్ సెల్లర్ అన్రిలేటెడ్ అవ్వాలి. ఈ కేసులో మీరు ఇన్వాయిస్లో రాసుకున్న ట్రాన్సాక్షన్ వాల్యూనే అసెసిబుల్ వాల్యూ, దీని మీదే జిఎస్టీ కట్టించుకుంటాం. బట్ బయర్ అండ్ సెల్లర్ కనుక ఒకవేళ రిలేటెడ్ పర్సన్స్ అయితే, బయర్ అండ్ సెల్లర్ కనుక ఒకవేళ రిలేటెడ్ పర్సన్స్ అయితే అప్పుడు మీరు ఇన్వాయిస్లో ఏది రాసుకుంటే అది మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు రిలేటెడ్ పార్టీస్ కాబట్టి ఇన్వాయిస్ వాల్యూ తగ్గించి రాస్తారు. ఇన్వాయిస్ వాల్యూ తగ్గించి రాస్తే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ తగ్గిపోతుంది. మీరు తగ్గించి అమ్ముకుని గవర్నమెంట్కి లోయర్ ట్యాక్సెస్ పే చేస్తామంటే హౌ ద గవర్నమెంట్ విల్ అగ్రీ? ఫర్ దట్ పర్పస్ ఒకవేళ రిలేటెడ్ పార్టీస్ మధ్యలో కనుక సేల్ అయితే మీరు వాల్యూ ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్ వాల్యూ కాదు, రూల్ నెంబర్ 28 ఫాలో అవ్వండి అని చెప్పి స్పెసిఫై చేశారు. అదే ఒకవేళ ఇన్వాయిస్లో రాసిన ప్రైస్ 1 lakh, ఓకే, నిజంగా కూడా 1 lakh రావాలి. 1 lakhతో పాటు ఎడిషనల్గా ఏదైనా సెకండ్ హ్యాండ్ గూడో లేకపోతే ఎడిషనల్ క్యాష్ బ్యాకో అలా కనుక వచ్చిందనుకోండి, ఈ కేసులో ఇన్వాయిస్లో ఉన్న ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. మరి అప్పుడు కరెక్ట్ ప్రైస్ డిటర్మైన్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలంటే రూల్ నెంబర్ 27లోకి వెళ్ళాలి. అలాగే మనం షెడ్యూల్ 1 అని ఒకటి డిస్కస్ చేసాం. కొన్ని కేసెస్లో కన్సిడరేషన్ లేకపోయినా సరే జిఎస్టీ కట్టాలి అని చెప్పి ఇలా ఒక 5 కేసెస్ మనం మాట్లాడుకున్నాం సార్ డే 2న. కొన్ని కేసెస్లో కన్సిడరేషన్ లేకపోయినా సరే కంపల్సరీ జిఎస్టీ కట్టాలి అని చెప్పి 5 కేసెస్ డిస్కస్ చేశాము. మరి ఈ కేసెస్లో జిఎస్టీ కట్టాలి అంటే వాల్యూ తెలియాలి కదా. ఆ వాల్యూ ఎలా డిరైవ్ చేస్తామో, ఆ రోజున ఓపెన్ మార్కెట్ వాల్యూ అనుకున్నాము, అది ఎలా డిరైవ్ అవ్వాలి అనేది రూల్ నెంబర్ 27. ఇప్పుడు అది మనం నేర్చుకోబోతున్నాం. సో కాబట్టి ఏంటంటే ఫైనల్గా కంక్లూజను, మొత్తం ఇప్పుడు రూల్స్ నేర్చుకోబోతున్నాం సార్. లెట్ us బిగిన్ అవర్ డిస్కషన్. సెకండ్ పార్ట్లోకి వచ్చేసాము. ఇప్పటికి మనకి ఏం కంప్లీట్ అయింది అంటే ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వస్తున్నాం, వాల్యుయేషన్ రూల్స్. అసలు రూల్స్ వరకు ఎందుకు వెళ్ళాలి? మీరు ఇన్వాయిస్లో రాసిన ప్రైస్ కరెక్ట్ కాదు, దాంతోపాటు మీకు ఎడిషనల్గా ఏవో ఒక కన్సిడరేషన్స్ వస్తున్నాయి. ఇన్ సచ్ ఏ కేస్ వాల్యూ టు బి డిటర్మైన్డ్ యూజింగ్ రూల్ నెంబర్ 27 నుండి రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీంతో మీకు ఇక్కడ క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఓల్డ్ కార్ ఇచ్చేసి న్యూ కార్ కొనుక్కున్నాను. యాక్చువల్గా న్యూ కార్ మార్కెట్ వాల్యూ 10 lakhs. నేను ఓల్డ్ కార్ ఇచ్చాను కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో నాకు 8 lakhsకే నాకు ఈ కార్ అనేది ఆఫర్ చేశాడు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నేను అతనికి ఇచ్చింది 8 lakhsే కాబట్టి, అంటే కార్ కూడా ఇచ్చాను, మానిటరీ పరంగా నేను అతనికి ఇచ్చింది 8 lakhsే కాబట్టి, ఇప్పుడు ఆ కార్ షోరూమ్ వాళ్ళు నాకు ఇన్వాయిస్ కనుక 8 lakhsకే రైజ్ చేసి ఇస్తే 8 lakhs ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. మీరు ఇన్వాయిస్లో రాసిన 8 lakhsతో పాటు, మీరు ఇన్వాయిస్లో రాసిన 8 lakhsతో పాటు ప్లస్ యు ఆర్ ఆల్సో గోయింగ్ టు రిసీవ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. మీరు సెకండ్ హ్యాండ్ గూడ్స్ కూడా మీరు ఎడిషనల్గా ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఈ కేసులో ఇన్వాయిస్లో రాసిన 8 lakhsతో పాటు యు ఆర్ ఆల్సో గోయింగ్ టు రిసీవ్ ఎడిషనల్లీ సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఎప్పుడైతే మీరు ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ ఎడిషనల్గా రిసీవ్ చేసుకుంటున్నారో ఇన్వాయిస్లో మీరు రాసిన 8 lakhs ఇప్పుడు కరెక్ట్ కాదు. అందుకని ఇప్పుడు వాల్యుయేషన్ రూల్స్కి వస్తాం. వాల్యుయేషన్ రూల్స్కి వచ్చి
మరి దేని మీద జిఎస్టీ కట్టమంటారు సార్? ఓపెన్ మార్కెట్ వాల్యూ. అంటే నేను ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ చేసి న్యూ కార్ 8 lakhs కొనుక్కున్నా సరే 10 lakhs మీదే జిఎస్టీ కట్టాలి. సార్ ఈ వాల్యుయేషన్ రూల్తో పని లేకుండా మీకు సింపుల్గా చెప్తాను, ఇలా కనుక మీరు ఇన్వాయిస్ ఛార్జ్ చేస్తే మీకు అసలు ఏ ప్రాబ్లము లేదు మార్కెట్లో. మీరు ఇన్వాయిస్ ఎలా ఛార్జ్ చేస్తారంటే యూ గో ఇన్ దిస్ మోడ్, మీరు ఇన్వాయిస్ ఇలా ఛార్జ్ చేయండి సార్. కార్ వాల్యూ 10 lakhs, యాడ్ జిఎస్టీ కూడా కలిపేయండి. ఎగ్జాంపుల్కి 18%, 1,80,000 కలిపేయండి. టోటల్ 11,80,000. ఇలా మీరు చక్కగా ఫుల్ వాల్యూకి ఇన్వాయిస్ రైజ్ చేసేయండి. ఆ తర్వాత ఏం చేద్దాము అంటే మీరు ఇక్కడ 11,80,000 రాసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఓల్డ్ కార్ వచ్చింది కాబట్టి ఆ ఓల్డ్ కార్ వాల్యూ 2 lakhs తీసేయండి. బ్యాలెన్స్ 9,80,000 చెక్ రూపంలోనో లేకపోతే ఎనీ అదర్ మోడ్, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ఆ, ఇలా స్పెసిఫై చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇన్వాయిస్ అనేది మీరు తగ్గించి రాయలేదు, కరెక్ట్ వాల్యూకే రాశారు. కన్సిడరేషన్ అనేది అతను కొంచెం ఓల్డ్ కార్ రూపంలో ఇచ్చారు. మీరు ఇలా కనుక ఫాలో అయితే మీరు ఈ వాల్యుయేషన్ రూల్కి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ జిఎస్టీ 1,80,000 మీద ఛార్జ్ చేశారు. మీరు ఆల్రెడీ ఇక్కడ జిఎస్టీ అనేది 1,80,000 ఛార్జ్ చేశారు కాబట్టి ఈ కేసులో వచ్చేటప్పటికి యూ నీడ్ నాట్ కన్సిడర్. ఈ కేసులో మీరు ఎటువంటి పాయింట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 10 lakhs మీదే మీరు జిఎస్టీ కట్టేశారు కాబట్టి ఈ రూల్ నెంబర్ 27కి రావాల్సిన అవసరమే లేదు. రూల్ నెంబర్ 27కి ఎప్పుడు రావాలి అంటే ఇదిగోండి సార్, ఈ కేసులో మీరు కనుక తగ్గించి కనుక వాల్యూ అంటే డిస్కౌంట్ 2 lakhs ఉంది కాబట్టి 8 lakhsకే కనుక మీరు ఇన్వాయిస్ రైజ్ చేసి ఉంటే, ఇది ఎక్స్చేంజ్లో 2 lakhs వాల్యూ ఆఫ్ కార్ వచ్చింది కాబట్టి 8 lakhsకే కనుక మీరు ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఈ వాల్యూని కన్సిడర్ చేయరు. ఎందుకంటే 8 lakhsతో పాటు మీకు ఏమొచ్చింది? ఓల్డ్ కార్ కూడా వచ్చింది. అంటే ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. అంటే ఇన్వాయిస్లో ఉన్న ప్రైస్ కరెక్ట్ కాదు, ఎడిషనల్గా మీ కార్ కూడా వచ్చింది కాబట్టి మీ ఇన్వాయిస్ వాల్యూని పక్కన పెట్టేసి పాయింట్ నెంబర్ 1 ఏ వాల్యూని కన్సిడర్ చేయమన్నారు సార్? ఇక్కడ ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఓపెన్ మార్కెట్లో కార్ ఎంతకి సేల్ చేస్తారు? 10 lakhsకి సేల్ చేస్తారు. సో ఆ 10 lakhs వాల్యూ మీదే జిఎస్టీ కట్టండి, మీ 8 lakhs మీద కాదు. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. వెన్ ఎవర్ ఇన్వాయిస్లో ఉన్న ప్రైస్తో పాటుగా ఎడిషనల్గా ఏదన్నా ప్రైస్ ఎవరికైనా వస్తే ఆ ఇన్వాయిస్లో ఉన్నది పక్కన పెట్టేసి మీరు మాత్రం ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టాలి. ఇదంతా ఎప్పుడు సార్? మీరు ఇన్వాయిస్ వాల్యూ తగ్గించి రాస్తే. అలా కాకుండా మీరు ఇక్కడ నేను చెప్పింది ఫాలో అవ్వండి సార్, మీకు ఏ ట్రబుల్ లేదు. మీరు ఫుల్ వాల్యూకి ఇన్వాయిస్ రైజ్ చేయండి, తర్వాత ఓల్డ్ కార్ వాల్యూ తీసేసి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోండి. ఈ కేసులో మీరు తగ్గించినట్టు కాదు కదా. మోడ్ ఆఫ్ కన్సిడరేషన్ ఎలా అయినా రావచ్చు. ఈ కేసులో అయితే నేను అక్కడ ఇచ్చిన ఆ కేసులో అయితే ఆ వాల్యూ 10 lakhs ప్లస్ 18% అయితే మీరు రూల్ 27కి వెళ్ళక్కర్లేదు. అలా కాకుండా మీరు ఇన్వాయిస్ 8 lakhsకి కనుక రాశారు అంటే ఇన్ సచ్ ఏ కేస్ 10 lakhs మీద జిఎస్టీ కట్టాలి. ఇదంతా ఎప్పుడు? మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ ఉంటే. ఇది ఒక కొత్త కారు, ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ కార్ ఎవరూ సేల్ చేయలేదు అంటే దీని మార్కెట్ వాల్యూ మార్కెట్లో అవైలబిలిటీ లేదు. ఇక్కడంతా నేను ముందే చెప్పా 10 lakhs అమ్మారు అని చెప్పి. ఒకవేళ అలా మార్కెట్ వాల్యూ రెడీగా అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనకు వచ్చిన మానిటరీ కన్సిడరేషన్ 8 lakhs, నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఓల్డ్ కార్ వచ్చింది కదా, ఆ ఓల్డ్ కార్ని వాల్యుయేషన్ చేసి దాని వాల్యూని కలపాలి. ఎగ్జాంపుల్ ఓల్డ్ కార్ 1.8 lakhsకి వాల్యుయేషన్ చేస్తే 9.8 lakhs మీ జిఎస్టీ కడితే సరిపోతుంది. ఆ పాయింట్ అందరు క్లియరే కదా సార్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి తెలిస్తే. ఓపెన్ మార్కెట్ వాల్యూ తెలియకపోతేనే ఇక్కడికి రండి సార్. ఈ రూల్స్ అన్నీ మీరు సీక్వెన్షియల్గా ఫాలో అవ్వాలి. తెలిస్తే ఇది, తెలియకపోతే అప్పుడు సెకండ్ పాయింట్కి వచ్చి ఆ సెకండ్ హ్యాండ్ వాల్యూని గూడ్స్ని కూడా వాల్యుయేషన్ చేసి ఆ వాల్యూని మన ట్రాన్సాక్షన్ వాల్యూ కలపండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఈ సెకండ్ హ్యాండ్ ఐటమ్ వాల్యుయేషన్ చేయడానికి ఎవరు లేరు సార్, వాల్యుయేషన్ పాసిబిలిటీ లేదు అన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్న కారే వేరే కంపెనీలో ఉంటుంది కదా, వాళ్ళంతకి సేల్ చేస్తారని చూసుకోండి. లైక్ కైండ్ అండ్ క్వాలిటీ అంటే సిమిలర్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సిమిలర్ గూడ్స్. ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఐడెంటికల్ గూడ్స్. ఐడెంటికల్ గూడ్స్కి సిమిలర్ గూడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే
ఐడెంటికల్ అంటే సేమ్ అదే ఒకవేళ పాయింట్ నెంబర్ 3 ఇక్కడ లైక్ కైండ్ అంటే నథింగ్ బట్ సిమిలర్ గూడ్స్, సేమ్ అవే గూడ్స్ అయితే ఐడెంటికల్ గూడ్స్ అంటాము, అలాంటి గూడ్స్ అయితే కనుక సిమిలర్ గూడ్స్ అంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే ఐడెంటికల్ గూడ్స్కి ఇవ్వాలి. ఐడెంటికల్ గూడ్స్ అవైలబిలిటీ లేకపోతే అప్పుడే మీరు ఇక్కడ థర్డ్ పాయింట్ సిమిలర్ గూడ్స్కి వెళ్ళాలి. సార్ సిమిలర్ గూడ్ కూడా అవైలబిలిటీ లేదు, ఇలాంటి పోలిన గూడు కూడా ఎక్కడా లేదు, రైట్? అటువంటప్పుడు ఈ కార్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయిందో చూడండి, ఆ కాస్ట్కి 10% కలపండి. అంటే జనరల్గా మీ ప్రాఫిట్ మార్జిన్ 10 ఉంటుంది అని అనుకుంటున్నారు, యాక్చువల్గా అంతకంటే ఎక్కువ ఉన్నా అంతకంటే తక్కువ ఉన్నా 110% తీసుకోవాల్సిందే. డిపార్ట్మెంట్ ఎక్కడ వాల్యుయేషన్ కుదరినప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటుంది. ఏం చెప్తారంటే కాస్ట్ ప్లస్ 10% అని చెప్పి స్పెసిఫై చేస్తారు. అంటే నథింగ్ బట్ 110% ఆఫ్ కాస్ట్ ఆఫ్ సప్లై అని చెప్పి చెప్తూ ఉంటారు. ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇలా ఏమీ కుదరలేదు, ఇంకా ఏదో ఒక రీజనబుల్ మీన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏదో రకంగా వాల్యూ అనేది డిరైవ్ చేస్తారు. ఇలా కనుక్కోవడానికి మనకి 4 మోడ్స్ అనేది స్పెసిఫై చేస్తారు. సార్ ఇదంతా మీరు ఈ కాన్సెప్ట్ ఇలా గనక మీరు వాల్యుయేషన్ చేస్తే ఇందాక చెప్పిన వాల్యుయేషన్ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫుల్ వాల్యూ కాకుండా మీకు ఎక్స్ట్రా వచ్చిన కన్సిడరేషన్ తగ్గించి బ్యాలెన్స్ వాల్యూ కనుక మీరు ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ లేదు, అప్పుడు అదర్ గూడ్ని కూడా వాల్యుయేషన్ చేసి కట్టాలి. అదర్ గూడ్ తెలియదు వాల్యుయేషను, సిమిలర్ గూడ్ వాల్యూ తీసుకోండి. సిమిలర్ గూడ్స్ కూడా ఏవీ లేవు, అప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి 10% కలపండి. అవి కూడా తెలియదు సార్, డిపార్ట్మెంటల్ ఆఫీసరే ఎలాగోలా వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తారు. ఇది సార్ చెప్పిన ప్రొసీజర్. ఇదంతా ఎప్పుడంటే ఇన్వాయిస్లో కనుక ప్రైస్ కరెక్ట్గా రాయకపోతే, ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. బట్ ఇప్పుడు చెప్పుకునేది ప్రాక్టికల్గా వెరీ ఇంపార్టెంట్. బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కనుక చేస్తే వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ హ్యావింగ్ సేమ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్. చెప్పండి సార్, ఈ కేసు మనం ఏమని చెప్పి అనుకున్నాము? సేమ్ జిఎస్టీ నెంబర్ ఉండి ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి పంపిస్తే ఆన్సర్ నో జిఎస్టీ, దిస్ ఈజ్ నాట్ ఏ సప్లై. ఎందుకంటే సేమ్ జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి. డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ ఉంటే కనుక సప్లై కింద ట్రీట్ చేస్తాం. సో సేమ్ జిఎస్టీ నెంబర్ అయితే నాట్ ఏ సప్లై. మరి సేమ్ జిఎస్టీ నెంబర్ కాకుండా మన ఎంటిటీనే విత్ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ అయితే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై. మరి సప్లై అన్నప్పుడు దాని మీద జిఎస్టీ పే చేయాలి. ఎంత పే చేయాలి అనేది రూల్ నెంబర్ 28 చెప్పింది. మీకు గుర్తుంటే ఇదిగోండి సార్, షెడ్యూల్ నెంబర్ 1 సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ నుండి ఇంకో ఎస్టాబ్లిష్మెంట్కి కనుక ట్రాన్స్ఫర్ అయితే స్టాక్ ట్రాన్స్ఫర్, సేమ్ జిఎస్టీ నెంబర్ ఉండాలా డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ ఉండాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. డిఫరెంట్ జిఎస్టీ నెంబర్ ఉంటేనే దీన్ని సప్లై కింద ట్రీట్ చేస్తాము. ఇన్ సచ్ ఏ కేస్ ఏం చేయాలి అంటే ఇదిగోండి సార్, ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి. బ్రాంచ్ ట్రాన్స్ఫర్ విత్ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ అయితే ఈ కేసులో ఫర్ సపోజ్ ఏపీ బ్రాంచ్ నుండి గూడ్స్ కనుక తెలంగాణ బ్రాంచ్కి కనుక పంపిస్తే ఈ రెండు జిఎస్టీ నెంబర్స్ కూడా డిఫరెంట్ కాబట్టి, డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఈ కేసులో ఏపీ బ్రాంచ్ జిఎస్టీ పే చేయాలి, తెలంగాణ బ్రాంచ్ దాన్ని ఐటీసీ తీసుకోవచ్చు. కానీ వీళ్ళు పే చేయాలి జిఎస్టీ, గవర్నమెంట్కి పే చేస్తేనే తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ తీసుకోవచ్చు ఎలిజిబుల్ అయితే. పాయింట్ అందరికి క్లియర్ అని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ బ్రాంచ్ కట్టాలి కరెక్టే, కానీ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసుకునేప్పుడు ఆ ఐటమ్స్ వాల్యూ ఎంత అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గూడ్స్ కొత్త గూడ్స్, వీటికి ఓపెన్ మార్కెట్ వాల్యూ తెలియదు. ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఏమనుకున్నాం సార్ మనం ఆల్రెడీ? ఐడెంటికల్ గూడ్స్. ఐడెంటికల్ అంటే మీనింగ్ సేమ్, అవే గూడ్స్ అయితే ఐడెంటికల్ గూడ్స్ అంటాం. లేదు ఐడెంటికల్ గూడ్స్ అవైలబిలిటీ లేకపోతే మార్కెట్లో ఇలాంటి గూడ్సే వేరే కంపెనీ అబౌట్ ఉంటాయి, సిమిలర్ గూడ్స్ని బేస్ చేసుకోవాలి అనేది పాయింట్ నెంబర్ బి. ఈ 2 పాయింట్స్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నౌ లెటస్ కంపేర్ పాయింట్ నెంబర్ సి. ఇది కూడా అవైలబిలిటీ లేకపోతే మనం అనుకున్న పాయింటే కాస్ట్ ప్లస్ 10% మార్కప్ అంటే నథింగ్ బట్ 110% ఆఫ్ కాస్ట్. మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతో చూసుకోండి, అయితే పర్చేస్ చేసిన కాస్ట్ ఎంతో చూసుకోండి, దానికి 10% మార్కప్ కలపండి అంటే నథింగ్ బట్ 110% ఆఫ్ కాస్ట్ ఆఫ్ సప్లై అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది కూడా అవైలబిలిటీ లేదు, ఎనీ అదర్ రీజనబుల్ మీన్స్ ఏదో రకంగా ఒక వాల్యూయర్ని పెట్టుకుని వాల్యుయేషన్ చేయొచ్చైనా సరే
వీ నీడ్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ రూలే కొంచెం కష్టం సార్. రూల్ 27 జాగ్రత్తగా నేర్చుకుంటే ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి. రైట్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇది మనం డే 2న డిస్కస్ చేసాం సార్. ఏపీ బ్రాంచ్ నుండి ఢిల్లీ బ్రాంచ్కి కనుక స్టాక్ షిఫ్ట్ చేస్తే దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ యాక్చువల్గా 1 lakh, కానీ మన ఇన్వాయిస్లో 30,000 రూపీసే రాసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మన బ్రాంచెస్ అయినా 2 different GST నెంబర్స్ కాబట్టి వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై. సప్లై కింద ట్రీట్ చేసినప్పుడు వాల్యూ ఎంత అనేది తెలియాలి. ఇక్కడ వితౌట్ కన్సిడరేషన్ కాదు, ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ రాసుకున్నారు. ఈ కేసులో ఏమని చెప్పన్నారంటే, బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ మధ్య జరిగితే రూల్ నెంబర్ 28 డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలో కానీ రిలేటెడ్ పర్సన్స్ మధ్యలో కానీ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ వేరు సార్. నెక్స్ట్ రూల్ 29లో డిస్కస్ చేస్తాము. నార్మల్ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలో కానీ రిలేటెడ్ పర్సన్స్ మధ్యలో కానీ ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ కనుక జరిగితే అప్పుడు ఏం చేయాలి అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి అని స్పెసిఫై చేశారు. ఇక్కడ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత 1 lakh, కానీ వీళ్ళు ఇన్వాయిస్లో రాసుకుని ఎంత 30,000. ఇప్పుడు మరి ఏపీ బ్రాంచ్ 1 lakh మీద కట్టాలా 30,000 మీద కట్టాలా అనేది ఇక్కడ క్వశ్చన్. దానికి కంక్లూజన్ ఏంటంటే వెరీ సింపుల్, దేని మీద కట్టినా పర్లేదు. అదేంటి, ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద పే చేయాలి కదా, సెక్షన్ చెప్పేది అదే కదా, రూల్ నెంబర్ 28 చెప్పేది అదే కదా. అంటే ఈ నోట్ పాయింట్ కూడా, అంటే నోట్ అనేది మీకు సెక్షన్లో లేదు, వన్ ఆఫ్ ద పాయింట్ కింద రూల్ 28లో ఉంది. దాన్ని నోట్ రూపంలో మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చాను. రిసిపియంట్ యూనిట్ కనుక ఫుల్ ఐటీసీ అవైల్ చేసుకునే యూనిట్ అయితే మీరు చేసుకున్న ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద యాక్సెప్ట్ చేస్తాము. ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద యాక్సెప్ట్ చేసేస్తాము. ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ 1 lakh అయినా వీళ్ళు చేసుకున్న ట్రాన్సాక్షన్ అనేది 30,000కైనా 30,000 చాలు. 30,000 మీద జిఎస్టీ కడితే చాలు. ఎందుకంటే మీరు 30,000 మీద కడితే వాళ్ళు 30,000 మీద ఐటీసీ తీసుకుంటారు. మీరు 80,000 మీద కడితే వాళ్ళు 80,000 మీద తీసుకుంటారు. ఐటీసీ తీసుకునే దానికి ఎంత ఛార్జ్ చేస్తే ఉంది? ఓకే సార్, అయితే 0 రాస్తాము. 0 రాస్తే కుదరదుగా, 10 రూపీస్ రాయండి, నో ఇష్యూ. మీరు ఎంతో కొంత వాల్యూ అనేది ఇక్కడ కంపల్సరీ కోట్ చేయాలి. వీళ్ళు పే చేయాలి, వాళ్ళు ఐటీసీ తీసుకోవాలి. ఏది ఇదంతా ఎప్పుడు సార్? ఈ యూనిట్ అంటే ఢిల్లీ బ్రాంచ్ ఐటీసీ ఎలిజిబిలిటీ ఉన్న యూనిట్ అయితే, ఢిల్లీ బ్రాంచ్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేసి ఒక ఎగ్జెంప్టెడ్ గూడ్ని కనుక తయారు చేస్తే, ఇన్ కేస్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి ఐటీసీ ఇనెలిజిబుల్ కాబట్టి ఇప్పుడు మీరు కంపల్సరీ 1 lakh మీద జిఎస్టీ కట్టాల్సిందే ఈ బ్రాంచ్. నా లాజిక్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను సార్. బయ్యర్ ఐటీసీ ఎలిజిబుల్ అయితేనే సెల్లర్ ఏ వాల్యూకి అయితే ఆ వాల్యూ మీద జిఎస్టీ పే చేస్తే చాలు. బయ్యర్ కనుక ఐటీసీ ఇనెలిజిబుల్ అయితే అప్పుడు మ్యాండేటరీలీ ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద పే చేయాల్సిందే. అది కంక్లూషన్. సో ఐ థింక్ ద ఇష్యూ ఈజ్ వెరీ క్లియర్. సో మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేయాలంటే డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలో అయితే కనుక ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద పే చేయాలి అని చెప్పి ఫస్ట్ స్పెసిఫై చేశారు. బట్ ఒకవేళ బయ్యరు సెల్లరు ఇద్దరు కనుక, అది బయ్యర్ అంటే రిసిపియంట్ కనుక ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ అయితే మీరు చేసుకున్న ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద ట్రీట్ చేసి 30,000 మీద జిఎస్టీ కడితే చాలు అని స్పెసిఫై చేశారు. బట్ ఢిల్లీ యూనిట్ కనుక ఎగ్జెంప్టెడ్ గూడ్స్ డీల్ చేసే యూనిట్ అయితే ఐటీసీ ఇనెలిజిబుల్ కాబట్టి ఇన్ దిస్ కేస్ ఏపీ బ్రాంచ్ ఈజ్ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ ఆన్ ₹1 lakh. ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో ఇచ్చిన క్లారిఫికేషనే. ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్లో దాన్ని మీకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. రూల్ నెంబర్ 28లో ఇదిగోండి సార్, రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగితే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి అని అనుకున్నాం కదా. రిలేటెడ్ పార్టీ అంటే ఏంటి అన్న డెఫినేషన్ మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చాను సార్, విత్ ఎగ్జాంపుల్తో సహా. ఈ రిజిస్టర్డ్ రిలేటెడ్ పర్సన్ డెఫినేషన్ మీరు చదవండి. ప్రతి దాంట్లో మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఈ రిలేటివ్స్ మధ్యలో కనుక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఓపెన్ మార్కెట్ వాల్యూకే మెజర్ చేయాలి. ఇందులో బాగా యూజ్ అయ్యే పాయింట్ చెప్తాను. నార్మల్గా ఇండివిజువల్స్కి రిలేటివ్స్ అంటే ఎవరంటే స్పౌస్ కానీ, చిల్డ్రన్ కానీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళు నలుగురు ఎస్ఎస్సి మీద డిపెండెంట్ అయితేనే రిలేటివ్స్ కింద చెప్పారు. అయితే ఏంటి సార్,
రిలేటెడ్ పార్టీస్కి కనుక సేల్ చేస్తే, సేల్ చేయకుండా వితౌట్ కన్సిడరేషన్ ఇచ్చినా సరే షెడ్యూల్ 1 ఏమని చెప్పిందంటే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సప్లై అన్నప్పుడు జిఎస్టీ కట్టాలి. ఏ వాల్యూ మీద కట్టాలి? ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద కట్టాలి. సో ఫైనల్గా ఏంటంటే రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన, డిస్టింక్ట్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన ఈ కేసులో ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి అనేది ఇక్కడ డిస్కషన్. రిలేటెడ్ పార్టీస్ అంటే ఏంటి అనేది మొత్తం 9 రిలేషన్స్ ఉన్నాయి సార్. మీకు ఇక్కడ ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టుగానే ఇందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. యూ కెన్ గో త్రూ ఇట్. బై దట్ వాళ్ళు రిలేటెడ్ పార్టీస్ అని తెలిస్తే ఏం చేయాలి అంటే మీ ట్రాన్సాక్షన్ వాల్యూకి కాకుండా ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలి అని అర్థం చేసుకోండి. అదే ఒకవేళ సెల్లరు బయ్యరు రిలేటెడ్ పర్సన్స్ అయ్యుండి బయ్యర్ ఐటీసీ ఎలిజిబిలిటీ అయ్యే యూనిట్ అయితే కనుక వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుంటాము అని ఆల్రెడీ ఈ పాయింట్లో డిస్కస్ చేసాం. సో యూ కెన్ గో త్రూ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ రిలేటెడ్ పార్టీ. దాన్ని బేస్ చేసుకుని మీకు క్లారిటీ వస్తుంది. ఇండివిజువల్స్ పరంగా రిలేటెడ్ అంటే ఎవరనేది డిస్కస్ చేసాము. ఇంకా సింప్లిఫైడ్ మేనర్లో చెప్పాలంటే కంపెనీస్ అయితే కంట్రోల్ అంటే హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ని 51% క్యాపిటల్ కనుక ఉంటే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, 80% ఉన్నా 51% ఉన్నా అప్పుడు రిలేటివ్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇలా మీకు రిలేటెడ్ పార్టీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 29. రూల్ నెంబర్ 29 ఎప్పుడు యూజ్ అవుతుంది సార్? మళ్ళీ చెప్తున్నాను, మెటీరియల్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీ డే మీకు మెటీరియల్ అంతా కూడా అక్యూములేట్ అవుతూ అవైలబిలిటీ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ రిఫర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ సప్లై డెఫినేషన్లో మనం ఏమనుకున్నామంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఎప్పుడైతే స్టాక్ ప్రిన్సిపల్ కస్టమర్ ఏజెంట్, ప్రిన్సిపల్ నుండి డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతే ఇంకా నో ప్రాబ్లం, ఏజెంట్ జస్ట్ కమిషన్ మీదే జిఎస్టీ కడతాడు. అలా కాకుండా స్టాక్ ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి వచ్చి ఏజెంట్ నుండి కస్టమర్కి వెళ్ళేటైతే ఇది మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24 అనుకున్నాము. ఈ కేసులో ప్రిన్సిపల్ ఏజెంట్ మధ్య జరిగింది సేల్ కాకపోయినా సరే జిఎస్టీ కట్టాల్సిందే. దేని మీద జిఎస్టీ కట్టాలి? ఒక వాల్యూ కావాలి కదా, ఆ వాల్యూ డిటర్మైన్ చేసేదే రూల్ నెంబర్ 29. ఇక్కడ మనం అనుకున్నాం సార్ డే 2న ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ఇట్ షల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ దో ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అని చెప్పి అనుకున్నాం. మరి ఇప్పుడు దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా సరే సప్లై అన్నారు, దాని కన్సిడరేషన్ ఏమని తీసుకుంటాం సార్ అంటే, సో ఈ కేసులో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈస్ ఓపెన్ మార్కెట్ వాల్యూ షెల్ బి కన్సిడర్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ లేదు, రైట్, 110% ఆఫ్ కాస్ట్ ఆఫ్ సప్లై. ఆ ప్రిన్సిపల్కి అది కాస్ట్ ఎంతో చూసుకోండి, ఆ కాస్ట్కి 10% కలపండి. ఇది సింపుల్గా చెప్పేశారు. ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూనే తీసుకుంటాం. ఓపెన్ మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ లేకపోతే 110% ఆఫ్ కాస్ట్ ఆఫ్ సప్లై తీసుకుంటాం. ఇది సార్ ఇక్కడ స్పెసిఫై చేసింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3, లేదు ఇది కూడా కుదరలేదు, వాల్యుయేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి అయినా సరే ఏదో ఒక జడ్జిమెంట్ వాడి వీ నీడ్ టు డిటర్మైన్ ద వాల్యూ. అంతేగాని జిఎస్టీ కట్టను అంటే మాత్రం ఇక్కడ కుదరదు సార్. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ mandatorily the obligation of GST arises. So I think rule number 29 is very clear. Rule 30 పైన రూల్ 27, 28, 29 మూడిట్లోనూ డిస్కస్ చేశాం సార్. ఎప్పుడైతే మీకు అవైలబిలిటీ లేదో 110% తీసుకోండి అని చెప్పి అన్నాను కదా, ఆ 110% తీసుకోండి అని చెప్పిన రూల్ 30నే పైన ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏది అవైలబిలిటీ లేకపోతే రెసిడ్యువల్ కేసెస్ డిపార్ట్మెంటే ఎలాగోలా డిసైడ్ చేసి చెప్తుంది, లేదా మీరే ఒక వాల్యుయేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి అయినా సరే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి మనం అనుకున్నాము. అది రెసిడ్యువల్ కేసెస్. అంటే ఇదిగోండి సార్, ఇది రూల్ నెంబర్ 30, ఇది రూల్ నెంబర్ 31. ఇది రూల్ నెంబర్ 30, ఇది రూల్ నెంబర్ 31. ఇది రూల్ నెంబర్ 30, ఇది రూల్ నెంబర్ 31. అంటే 30, 31 ఆల్రెడీ పైన పాయింట్స్లోనే ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, రైట్. సో అప్పటి వరకు 31 రూల్స్ వరకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ రూల్ నెంబర్ 31A ఇది మనందరికీ యూజ్ అయ్యేది కాదు సార్, ఓన్లీ లాటరీ టికెట్ డిస్ట్రిబ్యూటరు, అలాగే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్, రేస్ క్లబ్స్, వీళ్ళ వరకు మాత్రమే యూజ్ అయ్యే కాన్సెప్ట్. లాటరీ టికెట్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది.
ఇంక్లూజివ్ బేసిస్లో వేస్తారు. లాటరీ టికెట్ రన్ చేసే స్టేట్ గవర్నమెంట్ అయితే 12% జిఎస్టీ, ప్రైవేట్ ఎంటిటీనే బట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఆథరైజేషన్ తీసుకుని చేస్తే 28% జిఎస్టీ. గవర్నమెంటే కండక్ట్ చేస్తే ఇంక్లూజివ్ బేసిస్లో 12% జిఎస్టీ, ప్రైవేట్ ఎంటిటీస్ అయితే కనుక గవర్నమెంట్ ఆథరైజేషన్ తీసుకుంటే 28% జిఎస్టీ. ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్స్ వీటి మీద ఫుల్ వాల్యూ 1 lakh బెట్టింగ్ కాస్తే 1 lakh మీద జిఎస్టీ ఉంటుంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, రేస్ క్లబ్స్ వర్ ఫుల్లీ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి వాల్యుయేషన్ రూల్స్లో డిటర్మైన్ చేశారు. సో ఇక్కడికి మనం అనుకున్న డిస్కషన్లో 2 parts అయిపోయాయి సార్. పార్ట్ నెంబర్ 1 సప్లై టు అన్రిలేటెడ్ పర్సన్స్ వేర్ ప్రైస్ ఈజ్ ద సోల్ కండిషన్, అంటే అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి 6 ఇంక్లూజన్స్ అనుకున్నాం. ఈ టాపిక్ అయిపోయింది. సెకండ్ పాయింట్ కూడా ఇప్పుడు అవ్ చేసాం. రూల్ నెంబర్ 27 నుండి రూల్ నెంబర్ 31 వరకు కూడా 31A వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ నోటిఫైడ్ సప్లైస్ అనుకున్నాం సార్. వీటి గురించి డీల్ చేద్దాం. ఇవి ఆప్షనల్ స్కీమ్సే. ఇన్కమ్ ట్యాక్స్లో ప్రిజంప్టివ్ స్కీమ్ 8% కాన్సెప్ట్ ఫాలో అయితే ఎలా అయితే బుక్స్ మెయింటైన్ చేయక్కర్లేదో అలాగే ఇక్కడ కూడా ఒక 5 ప్రిజంప్టివ్ స్కీమ్స్ చెప్పారు. ఈ స్కీమ్స్ మీరు ఫాలో అయితే మీ యాక్చువల్ కన్సిడరేషన్తో పని లేకుండా ఇక్కడ చెప్పిన వాల్యూ మీద జిఎస్టీ కడితే చాలు అని చెప్పి అన్నారు. మీ క్లయింట్స్కి కానీ మీకు కానీ ఈ బిజినెస్ ఉంటే ఈ ఆప్షన్ యూజ్ చేయండి. ఈ బిజినెస్సే వీళ్ళు డీల్ చేయకపోతే మీరు ఈ ఆప్షన్ వదిలేసేయచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ పార్ట్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, అంటే మీ క్లయింట్ కానీ మీరు కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అయితే ఆర్బీఐ రేట్తో కంపేర్ చేస్తూ మన యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్ని ఆర్బీఐ రేట్ని కంపేర్ చేస్తూ ఆ డిఫరెన్స్ మీద జిఎస్టీ కట్టండి అని చెప్పి ఒక ప్రిజంప్టివ్ స్కీమ్ ఇచ్చారు. ఇది అందరికీ యూనివర్సల్గా యూజ్ అయ్యేది కాదు సార్. స్పెసిఫిక్గా ఆ ఫారెన్ కరెన్సీ డీలర్స్కి మాత్రమే యూజ్ అయ్యే కాన్సెప్ట్. అందుకని నేనేం చెప్తున్నానంటే ఆ యూజ్ అయ్యే వాళ్ళు ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఆర్బీఐ రిఫరెన్స్ రేట్తో కంపేర్ చేసి లేదా ఇన్కమ్ ట్యాక్స్ లాగా మీరు ఎంత ఎక్స్చేంజ్ చేశారనే స్లాబ్ రేట్స్ బట్టి ఇక్కడ జిఎస్టీ అమౌంట్ అనేది మెన్షన్ చేశారు. ఇఫ్ యువర్ క్లయింట్ ఆర్ యువర్ ఓన్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్, మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అయితే ఆప్షన్ మాత్రమే మెథడ్ 1 లేదా మెథడ్ 2 ఫాలో అయ్యి ఈ వాల్యూ మీద ట్యాక్స్ కట్టండి. లేదా మాకు వచ్చిన కమిషన్ మొత్తం మీద మేము జిఎస్టీ కట్టేస్తాము, యు ఆర్ వెల్కమ్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆప్షనల్. రూల్ 32లో 5 ప్రిజంప్టివ్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రిజంప్టివ్ స్కీమ్స్ కూడా ఆప్షనలే కానీ మ్యాండేటరీ స్కీమ్స్ కాదు. సో ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ ఫాలో అవ్వండి, అది నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ మీ క్లయింట్స్ కానీ మీరు కానీ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్స్ అయితే, అంటే ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే ఏజెంట్స్ అయితే డొమెస్టిక్ టికెట్స్ మీద 5% జిఎస్టీ కట్టండి. జిఎస్టీ కాదు, వాల్యూ. అంటే టికెట్ కాస్ట్ 1 lakh అయితే దీని వాల్యూ 5,000 అనే అంటాం. ఈ 5,000 మీద 18% జిఎస్టీ కట్టండి. దట్ మీన్స్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ 5% ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్స్ డొమెస్టిక్ టికెట్స్. అదే ఇంటర్నేషనల్ టికెట్స్ అయితే కనుక 10%ని వాల్యూ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తూ ఆ వాల్యూ మీద జిఎస్టీ పే చేయండి అని చెప్పి అంటున్నారు. సరే, ఇక్కడ ఈ 5% 10% ఈ రెండు కూడా ట్యాక్స్ కాదు, ఇది వాల్యూ మాత్రమే. ఈ వాల్యూ మీద 18% జిఎస్టీ అనేది కట్టాలి. ఇది ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. దీని గురించి మనం బోధర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మనం ఎలాగో ఎల్ఐసి పాలసీ ప్రీమియం మనం కడుతున్నాం, కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఎంత జిఎస్టీ ఛార్జ్ చేయాలి అని చెప్పి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్ఎస్సి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తే మనకున్న క్లయింట్స్ ఎవ్వరూ కూడా జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయరు. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తాయి. సో బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ కానీ వీళ్ళు ఛార్జ్ చేసే ప్రీమియం మీద ఫస్ట్ ఇయర్ ప్రీమియం అయితే జనరల్గా మన అందరం తీసుకునే పాలసీస్ ఎండోమెంట్ పాలసీస్. అంటే ఒక ఫిక్స్డ్ పీరియడ్కి పే చేస్తాం, ఆ పీరియడ్కి రిస్క్ ఇన్కర్ అవ్వకపోయినా సరే మనకి అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అటువంటి పాలసీస్ అయితే అంటే మనం కట్టిన తర్వాత 20-year పాలసీ, 20 years కట్టాం, స్టిల్ ఇంకా రిస్క్ డెత్ అనేది ఇన్కర్ అవ్వలేదు, కట్టిన ప్రీమియం అలాంగ్ విత్ బోనస్తో సహా రిటర్న్ వచ్చేస్తుంది. అటువంటి పాలసీస్ని ఎండోమెంట్ పాలసీస్ అంటాం. ఆ ఎండోమెంట్ పాలసీస్కి ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 25% వాల్యూ అన్నారు. ఫర్దర్ ప్రీమియమ్స్ మీద
12.5% వాల్యూ అన్నారు. సరే ఇక్కడ చెప్పింది వాల్యూ అంటే నేను ప్రీమియం ఒక 1 lakh కట్టాను అనుకోండి, 1 lakhలో జిఎస్టీ కట్టాల్సింది 25%, అంటే 25,000 ఇంటూ 18% నేను జిఎస్టీ కడితే చాలు. ఈ 25% అనేది ఏంటి, జిఎస్టీనా వాల్యూనా? వాల్యూ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఈ వాల్యూ మీద 18% జిఎస్టీ కడితే చాలు. అందుకనే మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ మీద 4.5% జిఎస్టీ పడుతుంది. 4.5 ఎలా అంటే 18% జిఎస్టీ, అందులో 25%గా వాల్యూ, అందుకని 4.5% అవుతుంది. అదే ఫర్దర్ ఇయర్ ప్రీమియమ్స్ అయితే 2.25% జిఎస్టీ పడుతుంది, అందులో హాఫ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనమాట. 1.125 పడుతుంది. ఇది ఎప్పుడు ఫర్దర్ ప్రీమియమ్స్ అయితే కనుక 12.5%. అదే ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ అయితే కనుక 25% ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై అని చెప్పి ఇక్కడ కన్సిడర్ చేశారు. ఐ థింక్ ఈ అదర్ కేసెస్ ఎండోమెంట్ పాలసీస్ గురించి క్లియర్ అని అనుకుంటున్నాను. ఓన్లీ రిస్క్ కవర్ పాలసీస్ అయితే మొత్తం ప్రీమియం మీద 18% జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఏమీ రాదు, రిస్క్ ఉంటేనే అమౌంట్ ఫ్యామిలీ మెంబర్స్కి రిటర్న్ వెళ్తుంది. ఇటువంటి పాలసీస్ అయితే ఫ్యూచర్ మెచ్యూరిటీ అప్పుడు ఏ ట్యాక్స్ లేదు, ఇనీషియల్గా కట్టే ప్రీమియం మీద 18% జిఎస్టీ, 1 lakh వాల్యూ అయితే 1 lakh మీద 18% జిఎస్టీ అనేది పడుతుంది. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ రిస్క్ కవర్ పాలసీస్ అయితే. అదే ఫస్ట్ పార్ట్ పాలసీ విత్ డ్యూయల్ బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ కవరేజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దీన్ని యులిప్ పాలసీస్ అని చెప్పి అంటాం. అంటే మనం కట్టిన ప్రీమియంలో కొంత అమౌంట్ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటి వాల్యూస్ పెరిగే కొద్దీ మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అటువంటి యులిప్ పాలసీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ని సర్వీస్గా ట్రీట్ చేయకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పక్కన పెట్టి, అంటే ఫర్ సపోజ్ 1 lakh ప్రీమియం కడితే 90,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, వీటిని యులిప్ పాలసీస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత రిటైన్ చేసుకుంది, 10,000. ఈ 10,000 మీదే 18% జిఎస్టీ పడుతుంది. అలా కాకుండా మనం కట్టింది వన్ టైం పాలసీ, ఒకేసారి లంసమ్ అమౌంట్ 5 lakhs 2 lakhs అలా కట్టేస్తే సింగిల్ ప్రీమియం పాలసీస్లో 10% వాల్యూ ఆఫ్ సప్లై. 5 lakhs సింగిల్ ప్రీమియం కట్టేసాను అనుకోండి, ఇంకా మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదంట. సింగిల్ ప్రీమియం 5 lakhs కట్టేస్తే ఇందులో 10% వాల్యూ ఆఫ్ సప్లై అంటే 50,000. ఈ 50,000 మీద 18% జిఎస్టీ కట్టాలి. ఇది సార్ ఏ బిజినెస్ చేసే వాళ్ళకి, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసేవాళ్ళు. మనందరికీ ఇది యూజ్ లేదు, మరి రిసిప్ట్లో ఇలా ఛార్జ్ చేస్తున్నారు లేదో చెక్ చేసుకుంటే చాలు. మోర్ ఓవర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద పడే జిఎస్టీ మనకు ఐటీసీ రాదు, పర్సనల్ పర్పస్కి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ మార్జిన్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంది. దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాలి. సో ఇది రేపు ఐటీసీ కాన్సెప్ట్తో పాటు లింక్ చేస్తాను సార్, అందుకని ప్రజెంట్ ఇది పెండింగ్ ఉంచుతున్నాను. ఈవెన్ చాలామంది మోటార్ వెహికల్స్కి సంబంధించి ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సో అందుకని మోటార్ వెహికల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ 8/2018 గురించి కూడా ఇంకా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఇది రేపటి క్లాస్ ఐటీసీ కాన్సెప్ట్తో లింక్ చేస్తాను సార్. ఇప్పుడు బ్యాలెన్స్ ఇష్యూస్ అనేది చూద్దాం. నెక్స్ట్ రిడీమబుల్ వౌచర్స్ ఆర్ స్టాంప్స్. సార్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ గురించి నో నీడ్ టు బాదర్, రేపు ఐటీసీ చాప్టర్లో క్యాపిటల్ గూడ్స్ సేల్ అప్పుడు జిఎస్టీ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, అక్కడ దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కూపన్స్ వౌచర్స్ ఏమని చెప్పి అనుకున్నాం సార్, అవి ఎంతకి రెడీమ్ అవుతుందో అదే దాని వాల్యూ కింద ట్రీట్ చేయాలి. ఇప్పుడు నేను మెట్రో 1000 రూపీస్ పెట్టి కార్డు కొంటే 2,400 రూపీస్ డిస్కౌంట్ వస్తుందంట, మంత్లీ 200 చొప్పున. ఇప్పుడు ఈ కూపన్ వాల్యూ 1000 అనాలా 2,400 అనాలా, 2,400 అనాలి. ఎంతకి రెడీమ్ అయితే రెడీమబుల్, ఎంతకి రెడీమ్ అయితే ఆ రిడమ్షన్ని వాల్యూ ఆఫ్ సప్లైగా ట్రీట్ చేస్తాము అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఐ థింక్ ఈ పాయింట్ అందరికి క్లియరే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఏజెంట్. సార్ ఏజెంట్స్కి సంబంధించి మీకు ఈ పేజ్లో పేజ్ నెంబర్ 18లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఏజెంట్ ఎప్పుడైనా సరే అతనికి వచ్చే కమిషన్ మీద మాత్రమే జిఎస్టీ కట్టాలి. సింపుల్ ఎగ్జాంపుల్ మన యాంగిల్లోనే మాట్లాడితే, ఈవెన్ ఆడిటర్ ఈజ్ ఆల్సో ఏ ప్యూర్ ఏజెంట్. ఫర్ సపోజ్ నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. అతనికి ట్యాక్స్ 20,000 పడుతుంది ఎగ్జాంపుల్కి. దాంతోపాటు ఇతను ఐటీ రిటర్న్ ఫైల్ చేసినందుకు ఎగ్జాంపుల్కి ఒక 5,000 రూపీస్ ఫీజు తీసుకుంటే టోటల్గా ఇప్పుడు నాకు క్లయింట్ 25,000 రూపీస్ ఇస్తే నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తాను అని చెప్పాను. యాక్చువల్గా ఈ 20,000 ట్యాక్స్ క్లయింట్ కట్టాలి. క్లయింట్ ఏమన్నాడంటే
సార్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, లేదా చెక్ ఇస్తాను, లేదా గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ చేస్తాను మీ అకౌంట్కి, మీరే కట్టేసేయండి సార్ అని చెప్పి అన్నారు. సరే అని నా అకౌంట్ ద్వారా కట్టాను. ఇప్పుడు నేను ఇన్వాయిస్ రైజ్ చేయాలి కదా. ఇన్వాయిస్ ఎలా రైజ్ చేస్తాను? ట్యాక్స్ అమౌంట్ 20,000 అని, సర్వీస్ ఛార్జ్ 5,000 అని, ఐటీ రిటర్న్ ఫైలింగ్ ఫీ, టోటల్ 25,000కి ఇన్వాయిస్ రైజ్ చేస్తాను. ఎందుకంటే నా అకౌంట్ నుండి 20,000 కట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా నేను ఇన్వాయిస్ రైజ్ చేస్తాను. అలా అని ఇప్పుడు నేను జిఎస్టీ కస్టమర్ నుండి 25,000 మీద ఛార్జ్ చేయక్కర్లేదు కదా. జిఎస్టీ దేని మీద ఛార్జ్ చేయాలి? 5,000 మీదే ఛార్జ్ చేయాలి. ఎందుకంటే ఈ 20,000 మనం క్లయింట్ నుండి తీసుకుంటున్నామే, కానీ ఈ 20,000 మీద టైటిల్ మనకి రాదు. ఎందుకంటే ఆ ట్యాక్స్ కట్టిన చలాన్లో ఎస్ఎస్సి పాన్ నెంబర్ ఉంటుంది. నా అకౌంట్ నుండి కట్టైనా సరే అది ఎస్ఎస్సి పాన్ నెంబర్కి మాత్రమే క్రియేట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఆడిటర్ని ఏమంటారు? ప్యూర్ ఏజెంట్. అంటే ప్యూర్ ఏజెంట్ అయితే వేరే ఏవి రికవర్ చేసుకున్నా సరే వాటి మీద ట్యాక్సెస్ ఉండవు. ఓన్లీ మనం కలెక్ట్ చేసే సర్వీస్ ఛార్జ్ మీద మాత్రమే ట్యాక్సెస్ ఉంటాయి. దాన్ని ప్యూర్ ఏజెంట్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు అర్థం కావడానికి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్కి మన దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. స్టాంప్ డ్యూటీ ఫీ ఇవన్నీ ఓవరాల్గా 1 lakh అవుతుంది. ఇన్కార్పొరేషన్కి నేను 20,000 ఛార్జ్ చేశాను. ఇప్పుడు టోటల్గా నాకు క్లయింట్ నుండి 1,20,000 వచ్చినా నేను జిఎస్టీ కట్టాల్సింది మాత్రం 20,000 మీద కట్టాలి. బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్. ప్యూర్ ఏజెంట్గా యాక్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ రీయింబర్స్ చేసుకున్నా సరే దాని మీద జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు. ఎప్పుడు సార్ ఇదంతా? ఈ పెట్టే ఎక్స్పెండిచర్లో ఎస్ఎస్సి నేమ్ ఉండాలి. ఇప్పుడు మనం రేపు బ్యాంక్ ఆడిట్స్కి వెళ్తున్నాము, స్టాచ్యుటరీ ఆడిట్స్కి. బ్యాంక్ ఆడిట్కి వెళ్ళినప్పుడు టోటల్ బ్రాంచెస్ అన్ని ఆడిట్ చేసినందుకు ఫీ బిల్ 4 lakhsకి రైజ్ చేస్తున్నాం. ప్లస్ ఎక్స్పెన్సెస్ కూడా రీయింబర్స్ చేస్తారు కదా. రీయింబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ 40,000 అనుకుందాం. ఇప్పుడు మనం బ్యాంక్ని జిఎస్టీ 4,40,000 మీద 18% జిఎస్టీ అడగాల, 4 lakhs మీద జిఎస్టీ అడగాల? 4,40,000 మీద జిఎస్టీ అడగాలి. బికాస్ ఈ 40,000లో ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయి సార్? రూమ్ రెంట్ కానీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ అవుతాయి. వీటన్నిటిలో బ్యాంక్ నేమ్ ఉంటుందా? ఉండదు. మన నేమే ఉంటుంది, ఆడిటర్ నేమ్. మన పేరు మీద బిల్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ప్యూర్ ఏజెంట్గా యాక్ట్ చేయట్లేదు. ఇవన్నీ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. మనం ఫస్ట్లోనే అనుకున్నాం ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ని వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే 4,40,000 మీద జిఎస్టీ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ లాస్ట్ కాన్సెప్ట్, రూల్ నెంబర్ 34. సార్ ఇన్వాయిస్ కనుక ఫారెన్ కరెన్సీలో రైజ్ చేస్తే, కానీ జిఎస్టీ మాత్రం ఇండియాలో రూపీస్లో కన్వర్ట్ చేసిన తర్వాత కదా మనం జిఎస్టీ రేట్ వేసేది. సో మనం ఫారెన్ కరెన్సీని ఇప్పుడు ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలి. అలా ఫారెన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయడానికి వీ నీడ్ అన్ ఎక్స్చేంజ్ రేట్. ఒక రేట్ కావాలి. ఏ బ్యాంక్ది ఫాలో అవ్వమంటారు అంటే, గూడ్స్కి వచ్చేటప్పటికి సిబిఐసి వాళ్ళు 15 daysకి ఒకసారి వెబ్సైట్లో ఎక్స్చేంజ్ రేట్ని నోటిఫై చేస్తారు. ఆ రేట్ వాడి కన్వర్ట్ చేయాలి. మీరు బుక్స్లో ఏది రాసుకుంటున్నారో క్రైటీరియా కాదు. జిఎస్టీ దేని మీద కట్టాలంటే, ఇన్వాయిస్ కనుక ఫారెన్ కరెన్సీ అంటే వేరే అదర్ కరెన్సీలో రైజ్ చేస్తే సిబిఐసి వాళ్ళు ఇష్యూ చేసిన ఎక్స్చేంజ్ రేట్ బట్టి కన్వర్ట్ చేసి జిఎస్టీ కట్టాలి. అలా కాకుండా సర్వీసెస్ అయితే కనుక మీ ఇష్టం. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీరు బుక్స్లో ఆర్బీఐ రేట్ ఫాలో అయినా, ఎస్బీఐ రేట్ ఫాలో అయినా, సెంట్రల్ బ్యాంక్ రేట్ ఫాలో అయినా, మీరు బుక్స్లో ఏ రేట్ ఫాలో అయితే అదే, దాన్ని బేస్ చేసుకునే జిఎస్టీ కట్టండి. అలా కాకుండా ఇన్వాయిస్ ఫారెన్ కరెన్సీలో రైజ్ అయ్యి అది గూడ్స్ కనుక అయితే కన్వర్షన్కి సిబిఐసి ఎక్స్చేంజ్ రేటే ఫాలో అవ్వండి అని రూల్ నెంబర్ 34 చెప్పింది. అండ్ రూల్ నెంబర్ 35 యూనివర్సల్ రూల్. ఎక్కడైనా సరే మీరు ఇన్వాయిస్లో జిఎస్టీ అని ఛార్జ్ చేయకపోతే అందులోనే జిఎస్టీ ఉంది అని అనుకుంటాము. అంటే నథింగ్ బట్ ఇంక్లూజివ్ బేసిస్ యూ నీడ్ టు డిటర్మైన్ ద వాల్యూ. యూ నీడ్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆన్ ఇంక్లూజివ్ బేసిస్. అందులోనే జిఎస్టీ కూడా ఉంది అనుకుంటూ మీరు దాని మీద జిఎస్టీ ఇంక్లూజివ్ బేసిస్లో అనుకుంటూ 18% అనుకోండి, వాల్యూ ఇంటూ 18/118 అలా ఇంక్లూజివ్ బేసిస్లో డిటర్మైన్ చేయాలి. వాల్యూ కావాలంటే నార్మల్ ఇక్కడ చెప్పిన వాల్యూ ఇంటూ 100/118 రాసుకోవాలి. ఏది 18% జిఎస్టీ కేసెస్లో అయితే. మీరు ఒకవేళ జిఎస్టీ ఛార్జ్ చేయకపోయినా, నేను ఛార్జ్ చేయలేదు కస్టమర్కి కట్టను అంటే కుదరదు. మీరు ఛార్జ్ చేయకపోయినా సరే కంపల్సరీ కస్టమర్ నుండి కలెక్ట్ చేయకపోయినా ఇంక్లూజివ్ బేసిస్లో పే చేయాలి అని చెప్పి ఈ సెక్షన్లో డిస్కస్ చేసిన ఎలిమెంట్. సో ఇలా వాల్యుయేషన్ రూల్స్ రూల్ నెంబర్ 27 నుండి
35 వరకు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అనుకున్న ఇనీషియల్ ఇండెక్స్లో కనుక వస్తే, సో ఫ్రమ్ ద పాస్ట్ 2 అవర్స్ నుండి మనం ఈ వాల్యుయేషన్ చాప్టర్ గురించి డీల్ చేస్తున్నాము. మొత్తం 3 పార్ట్స్ అని చెప్పి అనుకున్నాం సార్. 3 పార్ట్స్ కంప్లీట్ చేశాము. కాకపోతే ఈ థర్డ్ పార్ట్లో ఒక్క పాయింట్ పెండింగ్ ఉంచాను రిగార్డింగ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ గురించి రేపటి కాన్సెప్ట్ ఐటీసీ చాప్టర్లో క్యాపిటల్ గూడ్స్ సేల్ గురించి ఎలాగో అక్కడ పాయింట్ వస్తుంది, దాంతోపాటు లింక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై దిస్ మనం అనుకున్న డే 5 సెషన్ ట్రాన్సాక్షన్ వాల్యూ కాన్సెప్ట్, ఇంక్లూజన్ 6 ఐటమ్స్, ఎక్స్క్లూజన్ 3 ఐటమ్స్ అన్నాను కదా. అంటే గవర్నమెంట్ సబ్సిడీని కూడా ఎక్స్క్లూడ్ చేయమన్నాను కదా సార్. నాన్ గవర్నమెంట్ సబ్సిడీని ఇంక్లూడ్ చేయమన్నాను. గవర్నమెంట్ సబ్సిడీ ఎక్స్క్లూడ్, డిస్కౌంట్ ఎక్స్క్లూడ్, క్రెడిట్ నోట్ ఎక్స్క్లూడ్, గవర్నమెంట్ సబ్సిడీ ఎక్స్క్లూడ్. అందుకని 3 ఐటమ్స్ అయ్యాయి. డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ క్లారిఫికేషన్ డిస్కస్ చేసాం. వాల్యుయేషన్ రూల్స్ 27 to 35 డిస్కస్ చేసాం. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ వాల్యూ ఆఫ్ సప్లై ఎక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ విచ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ టుమారో సెషన్. సార్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రాక్టికల్గా బాగా యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్స్. ఐటీసీ కండిషన్స్ బేస్ చేసుకుని ఒకరోజు మాట్లాడుకుంటాము, రివర్సల్స్ గురించి ఇంకో రోజు మాట్లాడుకుంటాం. ప్రాక్టికల్గా వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి ఫర్దర్ సెషన్స్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.